యొక్క ఫైనల్ డివోషన్ రోజు కూడా ప్రభు మా డే డివోషన్లో కూడా మీరు సహాయం చేయమని మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాను. మీ సన్నిధిని దయచేయండి ప్రభు, నీ యొక్క ఆత్మకార్యం మా హృదయంలో మీరు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవుని యొక్క సన్నిధిని విస్తారంగా మా ప్రభు మా మధ్యలో మీరు అనుగ్రహించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్యన ఉంటారని వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. అటు వాగ్దానాలు అనుగ్రహించి నెరవేర్చే దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పే గొప్ప దేవా నీకు వందనాలు. అటువంటి గొప్ప దేవుడు మాతో ఉండగలటానికి, దేవా మాతో మాట్లాడగలటానికి మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. దేవా నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, దేవా ప్రభ మరి ఈ యొక్క సంఘాన్ని పట్ల ప్రభ మరి మీకున్న ఉద్దేశాలన్నిటి బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టి బలపరిచి ప్రభ మీ నామములో స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోనమని, దేవా పవర్ సప్లై ఫ్రీక్వెంట్గా డే అంతా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుండగా సెషన్స్ మధ్యలో మీ కృప మాకు దయచేసి ప్రభు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలటుగా సహాయం చేసి మహిం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ మార్నింగ్ టైంలో మనం చాలా విషయాలు చూడగలటానికి ప్రభు మనకి సహాయం చేశాడు. దేవుని యొక్క ఇంపార్టెంట్ ఇన్విటేషన్స్ మనం చూసాం. వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఇన్విటేషన్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. ఎవరైతే భారముతోని తమ జీవితాల పట్ల భారము కలిగి, ఆ భారము వాళ్ళు పెట్టుకున్నది, ఆ భారము వేరే వాళ్ళ మీద పెట్టింది, ఈ భారాల మధ్యలో బతకలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడి మీద మనం ఆధారపడగలటానికి ప్రభు మనకు సహాయం చేశాడు కదా. కమ్ టు మీ అని ప్రభు మనకిచ్చినటువంటి ఆ గొప్ప పిలుపుని బట్టి దేవునికి స్తోత్రాలు. అండ్ వి ఆల్ హ్యావ్ కమ్ టు ద లార్డ్. వచ్చిన మన అందరికి కూడా దేవుడు ఇచ్చినటువంటి రెండో ఇన్విటేషన్ ఏంటిది అంటే, నా కాడి మీ మీద వేసుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి. ఎందుకు అంటే నా కాడి ఎలాంటిది? సులువైనది. నా కాడి తేలికైన కాడి. అందులో నేను ఎట్లాంటి వాడిని అంటే సాత్వికుడను, దీన మనసు కలవాడిని. కాబట్టి నా యొద్ద మీరు నేర్చుకోవాలి అని ప్రభు మనందరిని కూడా పిలుపునిచ్చాడు. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇందాక సిస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యంలో కూడా తన కాడి బరువుగా ఉందని గుర్తించింది. ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ కాడిని తొలగించాడు. అంత మాత్రం కాకుండా దేవుని కాడి, సులువైన కాడిని దేవుడు అనుగ్రహించి తన కుమార్తెగా, ఒక డిసైపుల్ కింద, శిష్యురాలుగా ఆమె జీవించగలటానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని మనం స్తుతిస్తుంటున్నాం. దేవుడు తన డిసైపుల్స్ని పిలిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేర్ ఇస్ అ 3-fold పర్పస్ అనే విషయాన్ని మనం చూసాం. వాట్ ఇస్ ద 3-fold పర్పస్ అన్నప్పుడు, టు బీ విత్ హిమ్, ఆయనతో పాటు ఉండగలటానికి ప్రభు వాళ్ళని పిలిచాడు. రెండోది, టు ఎక్సర్సైజ్ ది అథారిటీ, దయ్యముల మీద అధికారం చూపించగలటానికి, టు ఎక్సర్సైజ్ ది అథారిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. మూడోది, టు ప్రీచ్ ద గాస్పెల్, సువార్తను ప్రకటించగలటానికి దేవుడు శిష్యులను తన దగ్గర పిలుచుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3 కండిషన్స్ కూడా మనం చూసాం. వాట్ ఆర్ ద 3 కండిషన్స్? నెంబర్ 1 మనం చూసింది ఏంటిదంటే, సుప్రీం లవ్ ఫర్ క్రైస్ట్ కదా. తల్లినేనను తండ్రినేనను ద్వేషింపకుండే, అంటే నాకంటే మీరు ఈ లోకంలో ఎవరిని కూడా ప్రేమించద్దు అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ సొంత ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించద్దు అని ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎ సుప్రీం లవ్ ఫర్ క్రైస్ట్. రెండో కండిషన్ ఏంటిది అంటే, యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్. మన సిలువను మనమే మోసుకొని వెళ్ళాలి. సిలువ అంటే అవమానం, సిలువ అంటే సఫరింగ్, సిలువ అంటే అల్టిమేట్గా ప్రాణం పెట్టగలటానికి కూడా ఇష్టపడాలి మనం ప్రభు కోసం అనే విషయాన్ని మనం చూసాం. మూడో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటిదంటే, సబ్మిట్ టు ఆల్. మనకున్న సమస్తం కూడా దేవునికి సబ్మిట్ చేసుకొని ఆ విధంగా జీవించాలి. అప్పుడే మనం దేవుని యొక్క శిష్యులుగా ఉంటామని ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా మనం సువార్తలో మనం చూస్తే దేవుడు ఒక కమాండ్ ఇచ్చిండు. దాన్ని మనం ఏమంటాం 3-fold కమాండ్ అంటాం. ఏంటిది కమాండ్ అంటే, గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అన్నాడు. మీరు వెళ్ళి సమస్త ప్రజలను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పాడు. గో అంటే ప్రభు ఎప్పుడు కూడా మనుషులకి యు గో అండ్ ప్రీచ్, గో అండ్ టెల్ అని ప్రభు చెప్తాడు. కానీ మనం ఏం చెప్తాం? రండి, వినండి, రక్షణ పొందండి అని పెడతాం టైటిల్. కానీ యాక్చువల్గా వెళ్ళండి, వెళ్ళి ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కోసం దిగి వచ్చాడు కాబట్టి గాడ్ ఎక్స్పెక్ట్స్ us టు గో, రైట్. కాబట్టి మనం వెళ్ళి శిష్యులుగా చేయాలి. ఈ రోజు మనం చూస్తున్నప్పుడు ఈ క్యాంప్లో కూడా డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంపులో మిమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని, ఒక 100 మంది దాకా ఫస్ట్ టైం మేబీ అటెండ్ DT క్యాంప్ వస్తున్నారు. కాబట్టి డిసైపుల్ మేకింగ్, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు డిసైపుల్గా చేయమని చెప్పాడు. అంత మాత్రం కాకుండా
ఏం చేయాలంట అంటే మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ వెల్కమ్ దెమ్ ఇన్ టు ద ఫెయిత్ కమ్యూనిటీ కదా. తండ్రి యొక్కను కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇయ్యండి అంటే ఫెయిత్ కమ్యూనిటీలోకి మిమ్మల్ని అందరూ కూడా పిలవాలని ప్రభు కోరుకున్నాడు. అయితే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అష్యూరెన్స్ ఏంటిది అంటే ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్, బూది అంతం వరకు కూడా నేను మీకు సదాకాలము తోడే ఉన్నానని ప్రభు మనందరికీ కూడా వాగ్దానము ఇచ్చాడు. వాస్తవానికి డిసైపుల్స్ని పిలిచింది ఎవరు అంటే దేవుడే పిలిచాడు. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ టు బి మై డిసైపుల్ అంటాడు యోహాను సువార్తలో మనం చదివితే. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ టు బి మై డిసైపుల్. అంత మాత్రం కాకుండా ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ టు బేర్ ఫ్రూట్, మీరు ఫలించాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాడు. ఆ ఫలము నిత్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. తద్వారా మీరు ఏమైనా ప్రార్థన చేయండి నా నామంలో, మేము ఏం అడిగినాను కూడా ఇవ్వగలటానికి ఇష్టపడుతున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క నామం, దేవుడు మనందరినీ కూడా ఆయన లోకానికి వచ్చి మన కోసం చనిపోవడం మాత్రమే కాదు, కానీ ఆ గొప్ప దేవుడు మనందరి పట్ల ఉన్న గొప్ప ఉద్దేశము దట్ గాడ్ వాంట్స్ us to be a disciple, and a disciple is the one who is a learner. నేర్చుకుని వాడే ఒక డిసైపుల్ కదా. ఎప్పుడు దాకా మనం నేర్చుకోవాలని చూసాం మనం క్యాంప్ అయిపోయి దాకా డిసైపులా కానే కాదు, చనిపోయిన వరకు కూడా రైట్ వీ హ్యావ్ టు బి ఎ లెర్నర్. ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే ప్రభు టీచింగ్స్ మనము విశ్వాసం ఉంచాలి. ఆ టీచింగ్స్ ప్రకారమే మన యొక్క లైఫ్ స్టైల్, మన జీవన విధానం కూడా దాని ప్రకారమే ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ గొప్ప దేవుని యొక్క లేఖన భాగాల గురించి, ఆ దేవుడు మనతోని మన పట్ల తనకున్న ఉద్దేశాలు ఏంటిదో అనే విషయాన్ని, మన జీవితంలో ప్రభు ఏం ఆశిస్తున్నాడు, ఆయన టీచింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ టీచింగ్స్ బట్టి మనము ఆ యొక్క దేవుని యొక్క బోధనలు అంగీకరిస్తే, సులువైన కాడిని మనం అంగీకరించగలిగితే అది మన జీవితానికి ఎంత బ్లెస్సింగ్ తీసుకొస్తుందో అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో చూడగలటానికి మనం ఆశపడదాం. నేను ఒక 4 years బ్యాక్ మేము హర్యానా గురుగాం అనే ప్రదేశంలో జీవించినాం. ఆ గురుగాంలో ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చినాం. గురుగాం అంటే హర్యానా, అక్కడ నుంచి ఢిల్లీ నుంచి మా ఊరు వచ్చినాం. మా ఊరు ఎందుకు వచ్చినామంటే మా డాడీ మమ్మీని చూడాలని వచ్చినాం. వాళ్ళు చాలా ఓల్డ్ అయిపోయారు, 90 years, మా మమ్మీ 80 years. మా డాడీ మమ్మీని చూడాలని మా అన్న అమెరికాలో ఉంటాడు, మా అన్న కూడా ఆయన కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇండియాకి వచ్చాడు. అందరం కలిసి కార్లో మా ఇంటికి పోయినాం, మా విలేజ్కి పోయినాం. విలేజ్కి పోతే మా ఇంట్లో మా మదర్ అప్పుడే సిక్ అయిపోయింది. ఎందుకు సిక్ అయిందో అర్థం కావట్లేదు, మా అమ్మ లేవలేకపోతా ఉన్నది. సరే అని మా అమ్మని హాస్పిటల్ తీసుకుపోవడం, ఏం జరిగింది అంటే డాక్టర్ కూడా ఏం చెప్పలేకపోతున్నాడు, ఆ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నిలబడలేకపోతా ఉంది. మా డాడీ కూడా సిక్ అయిపోయి ఉన్నాడు. నేను, మా భార్య, మా 2 పిల్లలు, మా అన్న వాళ్ళ బాబు, 3, 4, 6, 7, 8 మంది ఉన్నాం మా ఇంట్లో. 2 రోజుల్లోనే మా అందరికీ చికెన్ గునియా వచ్చింది. 8 members అందరం బెడ్ మీద ఉన్నాం. 2 bedrooms ఉంటాయి, ముందు హాల్ ఉంటుంది, బెడ్రూమ్లో 4, అక్కడ 4, ఇక్కడ 2, అందరం బెడ్ మీద ఉన్నాం. ప్రాబ్లం ఏంటంటే ఏం జ్వరమో అర్థం కావట్లేదు. ఇక మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్ పట్టుకొచ్చి మొత్తానికి హాస్పిటల్ పోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో ట్యాబ్లెట్ చేసుకొని 2 రోజులు కొద్దిగా బయటపడ్డాం. మళ్ళీ కార్ మాట్లాడుకొని, డ్రైవర్లు మాట్లాడుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినా, మా అన్న అమెరికా వెళ్ళిపోయాడు. చివరికి నేను ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత మా బాడీలో ఉన్న పెయిన్స్ కనీసము 3 months ఉన్నాయి, 3 నెలలు. ఇప్పుడు కూడా నా బాడీ ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది చికెన్ గోనియా వచ్చి. ఇప్పుడు కూడా అంత ఫాస్ట్గా నడవలేను, అన్ని జాయింట్ పెయిన్స్ ఉండిపోయింది. ఆ ఫస్ట్ 3 months అయితే ఇంకా ఘోరం. ఇక్కడ నుంచి అక్కడ నడవాలి అంటే కనీసం ఒక 15 నిమిషాలు పడుతుంది. పొద్దున్న ఇంట్లో లేవగానే నేను నా భార్య ఇద్దరం అట్లా పడిపోయాను. ఎవరు ఉండరు అక్కడ మా దగ్గర, ఎవరు ముందు లేస్తారో తెలియదు. లేవగానే ఇక కిచెన్లోకి పోయి ఏమైనా టీ పెట్టుకోవాలన్నా పక్కన సూట్ కేసు పెట్టుకుంటుండే. సూట్ కేసు కింద వీల్స్ ఉంటాయి కదా, అది పట్టుకుంటే సూట్ కేసు మనల్ని తీసుకుపోతుంది. అంటే నడవడం రావట్లే కదా, అది కొంచెం నడిపించుకుంటా ఆ కిచెన్లో పోతుంది. అక్కడ టీ పెట్టాలి, ఎగ్స్ బాయిల్ చేయాలి, ఎవరు పొద్దున్న లేస్తే వాళ్ళు. అట్లా 3 నెలలు. ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్ వచ్చినాయి, అన్ని క్యాన్సిల్ చేసుకున్నా. సార్ నా బాడీ బాగాలేదు, నేను నడవలేకపోతున్నాను. విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది, వాళ్ళందరూ డోంట్ వరీ యూ కమ్ అని చెప్పి మొత్తానికి ఫ్లైట్స్ బుక్ చేసిర్రు, మొత్తానికి పోయినా వాళ్ళ ఊరికి. ఇక అప్పటికే నా బాడీ అంతా అప్పటికే 2 weeks 3 weeks అయిపోయింది, కొద్దిగా సెట్ అయినట్టు కనబడుతుంది. కానీ బట్ స్టిల్ ఐఎమ్ వీక్. ఎంత వీక్ అయిపోయినా అంటే మొత్తం ముఖం అంతా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసే నేను కాదన్నమాట, యాక్చువల్గా మొత్తం బ్లాక్ అయిపోయింది, బాడీ అంతా సన్నబడిపోయింది, నో స్ట్రెంగ్త్ టు స్టాండ్. ఇక నేను విశాఖపట్నం మీటింగ్ పోయినా, యూత్ మీటింగ్, 2 days మీటింగ్ చర్చిలో నాన్ స్టాప్. ఒకరోజు 4 మెసేజ్లు, ఒకరోజు యూత్కి 4 మెసేజ్లు. ఇన్ని మెసేజ్లు ఎట్లా చెప్తాం మనం అసలు? ఇక అప్పటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చెప్పేటోడు అనమాట, అంత వీక్గా ఉన్నా కూడా. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ చర్చోళ్ళు అన్న ఒక ఫోటో పంపి అన్న మీది ఫ్లెక్సీ వేసుకుంటాం అని అంటారు కదా జనరల్గా. మనం ఏం పంపిస్తాం, మంచి స్మార్ట్ ఫోటో, ఒక 10 సంవత్సరాల క్రితం బ్యాక్ ఫోటో, అది పంపించినాం. వాళ్ళు దాన్ని ఇంకా ఫోటోషాప్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి దాన్ని ఇంకా సూపర్ స్మార్ట్గా చేసి ఆ చర్చి ముందు పెద్ద బ్యానర్ కట్టారు, గడ్డం సుధీర్ కుమార్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అని. సూపర్.
మనమేమో మొత్తం పాడైపోయి వాడికి మనకి సంబంధమే లేదు, అట్లున్నాం మనం. ఇక నేను కార్లో పడిపోయి కారు దిగడానికి చాలా టైం పడుతుంది. దిగి కాలు తీసి కాలు పెట్టి బయటికి పోతే ఆ పాస్టర్ అమ్మ గారిని నాకు వెళ్ళి చూస్తుంది అన్నమాట. అమ్మ కింద నుంచి పైదా నన్ను చూస్తుంది, అటు ఫ్లెక్సీ చూస్తుంది, ఇది చూస్తుంది, అది చూస్తుంది, ఇది చూస్తుంది. ఆమెకు అనుమానం వచ్చింది, అసలు ఆయన ఒకడైనా కాదా క్యాండిడేట్. అప్పుడు పాస్టర్ అమ్మగారు చెప్పిన, అమ్మగారు బ్యూటీ ఈజ్ ఇన్సైడ్, బ్యూటీ ఈజ్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. ప్రీచర్ మంచి స్మార్ట్ ఫ్లెక్సీ చేస్తే జనాలు వస్తారు అనుకోమాక, వస్తారేమో తెలియదు, మనకు తెలియదు కానీ, బట్ ద రియల్ బ్యూటీ ఈజ్ ఇన్సైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ద బ్యూటీ ఆఫ్ హార్ట్, దేవుడు ఏ బ్యూటీని మన దగ్గర కోరుకుంటా ఉన్నాడు, ఏ విధంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి బ్యూటిఫుల్ హార్ట్, అటువంటి బ్యూటిఫుల్ లైఫ్ మనం కలగాలని ప్రభు ప్రతి డిసైపుల్ని కూడా కోరుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన పరిచయం స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన విషయాలు ఏంటిదంటే, ఐ నీడ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ హార్ట్, ఐ నీడ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ హార్ట్. అటువంటి బ్యూటిఫుల్ థింగ్స్ని ఈ దినాన మనం నేర్చుకోగలటానికి ప్రయత్నము చేద్దాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎవరికో నిద్ర వస్తే దయచేసి మీ ఆవలింతలు గట్టిగా ఆపుకోండి. ఆవలింతలకి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, నా ముందుకు వచ్చిన ఆలోచించారు అనుకోండి, నాకు కూడా ఆలోచనలు వస్తాయి, అందరం పడుకుంటాం ఇక, రైట్. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ద బ్యూటీ ఆఫ్ ద హార్ట్ మనం చూడబోతా ఉన్నాం. చాప్టర్ 5 1 నుంచి నేను చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 4వ వచనం మీరు చదువుతారా? 5 నేను చదువుతా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములను స్వతంత్రించుకొందురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. బ్యూటిఫుల్ టెక్స్ట్. అద్భుతమైనటువంటి దేవుని యొక్క లేఖన భాగాల్ని ఈరోజు మనం ధ్యానించగలటానికి ప్రభు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు, రైట్. ఈ బ్యూటిఫుల్ టెక్స్ట్ని మీకు బ్యూటిఫుల్గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను ప్రభు యొక్క సహాయం బట్టి. ఫ్రెండ్స్, ఈ యొక్క లేఖన భాగాలు చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ప్రభు ఆయన జనసమూహమును చూచి కొండెక్కి కూర్చోండి ఆ శిష్యులకి ఇలాగూ వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగూ బోధింపసాగెను. హీ టాట్ దెమ్ అని ఇంగ్లీష్లో అయితే హీ టాట్ దెమ్ అనే మాట మనం చూస్తాం. కానీ తెలుగు బైబిల్లో ఆయన బోధింపసాగెను అనే మాట తీసుకొచ్చింది. దాట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ధన్యతల గురించి ఈ 8 కానీ 9 కానీ, వాస్తవానికి 8 ధన్యతలు ఉన్నాయి కానీ చివరిలో ఇంకో దాన్ని డివైడ్ చేశారు కాబట్టి 9 అంటారు కానీ, బట్ విల్ సే 8. ఈ 8 ధన్యతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చూసినా కూడా తన ప్రసంగంలో అంటే 3.5 సంవత్సరాలు తన బోధలో ఈ విషయాలు ఎప్పుడు చెప్తూనే ఉన్నాడంట. హీ టాట్ దెమ్ అనే మాట ఇంగ్లీష్లో మనకు కనబడుతుంది, కానీ తెలుగులో అయితే ఆయన బోధింపసాగెను. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తే అది ఇన్పర్ఫెక్ట్ టెన్స్ లాగా కనబడుతుంది. ఇన్పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటిదంటే ఒక్కసారి చెప్పలేదు, కానీ ఆయన ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ 9 విషయాల గురించి చెప్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకో మాట చెప్పాలంటే ఇది ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మ్యాండేట్. యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని స్థాపించగలటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రాజ్యానికి స్థాపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని యొక్క మ్యాండేట్ ఏ విధంగా ఉంటుంది కదా, ఏ విధంగా తన రాజ్యం ఉండబోతుందని చెప్పగలటానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి తన ఎర్లీ మినిస్ట్రీలోనే యేసుక్రీస్తు ప్రభువారు నా రాజ్యంలో ఏ విధంగా ఉంటుంది అంటే, నా రాజ్యంలో వచ్చినటువంటి నా శిష్యులందరూ ఏ విధంగా ఉండాలి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అట్టి వారిది అని ఈ గొప్ప జనతల గురించి యేసుక్రీస్తు ప్రభువారు బోధించగలటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క లేఖన భాగాలు 5, 6, 7 అధ్యాయాలు మనకు కనబడుతుంది. కానీ మన సమయాన్ని బట్టి ఓన్లీ మనం 10 వచనాలు మాత్రమే మనం చదువుతా ఉన్నాం. ఈ లేఖన భాగాలు అందరికీ ఇష్టమైన లేఖన భాగాలు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారికి అయితే ఈ లేఖన భాగాలు చాలా ఇష్టం. ఆయన చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలో మీకు ఇష్టమైన బోధ ఏంటిది అంటే, కొండ మీద ప్రసంగం నాకు బాగా ఇష్టమైనటువంటి బోధ అని చెప్తాడు.
ఈ బోధన నేర్చుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మన మహాత్మా గాంధీ గారు. ఎలాగా? ప్రభువారు చెప్పిన మాట ఏంటిది? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని చెప్పిండు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క ప్రిన్సిపల్ని పట్టుకోండి మనోడు గాంధీ. బిలీవర్ అయినా బిలీవర్ కాకపోయినా ఆ ప్రిన్సిపల్ పట్టుకొని నాన్ వాయిలెన్స్ పట్టుకొచ్చి, బ్రిటిష్ వాళ్ళు మనం ఎన్ని కొట్టినా కూడా మనం మౌనంగా ఉందాం, మనం గెలుద్దామని చెప్పి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. అయితే అమెరికాలో మనం చూస్తే, అమెరికాలో స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది? బ్లాక్స్ మధ్యలో వైట్స్ మధ్యలో చాలా ఘోరమైన జరుగుతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఏ విధంగా వచ్చింది అంటే, మార్టిన్ లూథర్ జూనియర్ అనే వ్యక్తి ఆయన ఏం చెప్పిండంటే వాళ్ళకి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపడం మాత్రమే కాకుండా నీ యొక్క శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అది కూడా యేసు ప్రభు వారు చెప్పాడు. ఫ్రెండ్స్, యేసు ప్రభు వారు ప్రతి మాట ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు రాజ్యం గురించిన మాటల్లో ఏ మాట తీసుకున్నా మై ఫ్రెండ్స్, ఇట్ విల్ బి బ్లెస్డ్ ఫర్ అస్. అది అనేకులకి దీవెనకరంగా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కానీ గాంధీ గారు ప్రభుని తెలుసుకున్నారా లేదా అనే విషయాన్ని మనకు తెలియదు. కానీ బట్ యేసుక్రీస్తు ప్రభు వారికి బోధలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనమందరం కూడా శిష్యులంగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కాడి మీరు తొలగించారు, ప్రభువా నీ కాడి నాకు ఈ ప్రభు అని మనం ఒప్పుకున్నాం మార్నింగ్. కాబట్టి ప్రభు యొక్క కాడి ఏంటిదంటే ఆయన లేఖన భాగాలు. కాబట్టి ఆయన భాగాన్ని, లేఖన భాగాల్ని మనం ఏం చేయాలి? మన విశ్వాసం తీసుకోవాలి. అంత మాత్రం కాకుండా మన జీవన విధానంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అటువంటి లైఫ్ స్టైల్ మనం జీవిస్తే ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటారని చెప్పి ప్రపంచం అంతా కూడా మనం గుర్తించగలటానికి అవకాశం ఉంది. ఫస్ట్ సెంచరీలో క్రిస్టియన్స్ అయితే వాళ్ళు ఈ దేవుని యొక్క మాటల్ని అక్షరాలా తీసుకొని దాని ప్రకారంగా జీవించటోళ్ళం అంట. ఎవరైనా ఆ విధంగా జీవించకపోతే వాడు అసలు బిలీవర్ కాదని చెప్పేటోళ్ళు. అంత ఖచ్చితంగా దేవుని యొక్క మాటల్ని సీరియస్గా తీసుకోగలటానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క 1 hour టైంలో దేవుని యొక్క కొండ మీద చేసినటువంటి అద్భుతమైన ప్రసంగం, ప్రత్యేకంగా ఈ ప్రసంగంలో ధన్యతల గురించి ప్రభు చెప్పినటువంటి ప్రతి ధన్యత గురించి మనం ఆలోచించి ఆ విధంగా మనం ఇప్పటి నుంచే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచే అంటే యు ఆర్ వెరీ యంగ్. నేను యంగ్ ఉన్నప్పుడు నాకు ఈ మాటలు ఎవరు చెప్పలేదు అసలు. ఫ్రెండ్స్, నేను కష్టపడి నేను చదువుకొని ఈ మధ్యకాలంలో, బట్ యు ఆర్ ఎ ప్రివిలేజ్ పీపుల్ బికాస్ సంబడి ఈస్ టీచింగ్ యూ మై ఫ్రెండ్స్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ DT క్యాంప్లో ఇవన్నీ కూడా ఎవరు కూడా చెప్పరు. అండ్ ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ గాడ్ దట్ somebody is really talking to you about these beautiful things కదా. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్యం యొక్క మ్యాండేట్గా మనం చూస్తానికి మనం ఇష్టపడదాం. రైట్, దీన్ని మత్తయి గారు అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాడు. అదే లూకా సువార్త మనం చదివానుకోండి, లూకా గారు అదే దేవుని యొక్క బోధని చెల్లాచెదరు చేసి, అంటే స్కాటర్ చేసి అన్ని అధ్యాయాల్లో కూడా దాన్ని చల్లినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మత్తయి ఒక్కటే ప్లేస్లో ఇవన్నీ కూడా తీసుకురాగలటానికి మత్తయి గారు ఇష్టపడినట్టుగా మనము జ్ఞాపకం చేసుకొని, కాబట్టి మత్తయి నుంచి మనం చదివితే చాలా ఈజీగా మనకుంటుంది. చూద్దాం ఒకసారి యేసు ప్రభువు చేసిన మాట మనం చూద్దాం. బిఫోర్ వి గో, 5వ అధ్యాయం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ బోధన ఎవరికి బోధించారని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంకి బోధించారా, యేసు ప్రభువారు శిష్యులకు మాత్రమే బోధించారా అని మనం చూస్తే, ప్రభువారు ఆయన మాట్లాడుతున్నప్పుడు జనసమూహం వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చాలా మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ 12 మంది అపోస్తలులు కూడా పిలిచి అందరికి కూడా ఆయన రాజ్యం గురించి, నా రాజ్యంలో ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలి, నా రాజ్యం యొక్క మ్యాండేట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రభువారు చెప్పగలటానికి ఇక్కడ ఇష్టపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక జాగ్రత్తగా మనం చూద్దాం. 2వ వచనంలో, అప్పుడు ఆయన 1వ వచనం, ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటిది అంటే ఆయన కొండ ఎక్కి కూర్చో. ఇప్పుడు నేను మీద మాట్లాడుతున్నానంటే ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాను? ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద పుల్పిట్. ఫ్రెండ్స్, మనుషులకి ఏంటిదంటే ఒక పుల్పిట్ అవసరం, అంటే ఇది ఉంటే మనకి ఒక అథారిటీ కానీ కనబడుతుంది పుల్పిట్. కానీ దేవునికి ఏంది పుల్పిట్? ఫ్రెండ్స్, మౌంటైన్స్ ఆర్ గాడ్స్ పుల్పిట్. దేవుడు మోషేని పిలిచినప్పుడు ఎక్కడ పిలిచారు? కొండెక్కి సినాయి పర్వతం మీదకి రమ్మంటే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను అనుగ్రహించి ఆ 2 పలకలు ఇచ్చి మొత్తాన్ని తను పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మనం చూస్తే యేసు ప్రభువారు కొండ ఎక్కి, బికాస్ దిస్ ఈజ్ మై పుల్పిట్, అక్కడ కొండ ఎక్కి ప్రభు ఈ మాటలు పలకగలటానికి ప్రభు ఇష్టపడ్డాడు. 2వ మాట మనం చూద్దాం. ఆయన శిష్యుల వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఫ్రెండ్స్, నోరు తెరిచి బోధింపసాగెను. 2వది మనం చూస్తే ఆయన కూర్చోండి. ఇంగ్లీష్లో మనం చూస్తే ఆయన కొండ ఎక్కి కూర్చోండెను. ఫ్రెండ్స్, ఇప్పుడు కూర్చొని బోధిస్తారా, నిలబడి బోధిస్తారా? ఇప్పుడు నేను కూర్చొని బోధిస్తున్నానా, నిలబడి బోధిస్తున్నానా? చూసారా, యేసు ప్రభువుల దినాల్లో ప్రతి రబ్బాయి కూడా ఎప్పుడైనా బోధించాలంటే కూర్చొని బోధిస్తాడు. శిష్యులందరూ నిలబడి వింటారు.
ఇప్పుడు రివర్స్ అయింది. శిష్యులందరూ కూర్చున్నారు, బోధకులేమో నిలబడి కాళ్ళు వస్తాయి, అందరికి వెర్కోస్ వెయిన్స్ వస్తాయి అందరికి పాపం. నిలబడి కానీ రబ్బీ మాట్లాడుతున్నప్పుడు ఆయన కూర్చొని మాట్లాడతాడు. రైట్, కూర్చొని మాట్లాడతాడు. అసలు కూర్చొని మాట్లాడతామంటే అర్థం ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఇంటికి వచ్చారు, మీరు ఒక కుటుంబం మా కుటుంబానికి వచ్చారు. అన్న మీతో మాట్లాడతామన్నాను వచ్చారు. నేనేం చేస్తా, మీ పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు, మాట్లాడదానికి వచ్చారు. కానీ ఈ పిల్లలు అందరూ తిరుగుతూ ఉంటారు కదా, కాసేపు చాక్లెట్లు అవి ఇచ్చిన తర్వాత పిల్లలు బయటకు పోయి ఆడుకోండి, మేము మాట్లాడుకోవాలి అంటాం. పిల్లలందరూ బయటికి పోతారు. పోగానే అప్పుడు మనం మంచిగా కూర్చొని మాట్లాడుకోండి. రైట్, కూర్చొని ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటిదని, హార్ట్ టు హార్ట్. ఫ్రెండ్స్, వెన్ వి సిట్ అండ్ టాక్, ఇట్ ఈస్ ఆల్వేస్ హార్ట్ టు హార్ట్, ఐ టు ఐ. ముందు కూర్చొని మనము 1 గంట సేపు మాట్లాడు. 2x2 ఫెలోషిప్లో 2 గంటలు మాట్లాడు, వా, హార్ట్ టు హార్ట్. మరి అంతసేపు మాట్లాడితే కష్టమే, కానీ ఒక ½ అన్ అవర్, రైట్, కూర్చొని మాట్లాడు. సో జీసస్ క్రైస్ట్ వాజ్ సీరియస్. హీ సేస్ దట్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్పబోతున్నాం కాబట్టి కూర్చొని మాట్లాడుకుందాం అని. ఆయన కూర్చొని ప్రజలు నిలబడినప్పుడు బెస్ట్ థింగ్స్ యేసు ప్రభు మాట్లాడగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. నోరు తెరిచి మాట్లాడగా. ఫ్రెండ్స్, నోరు తెరిచే మాట్లాడతారు ఎవరన్నా కూడా కదా. యేసు ప్రభు వారు నోరు తెరిచి మాట్లాడిందంటే, ఫ్రెండ్స్, హీఈస్ టెల్లింగ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్, ప్రెషస్ థింగ్స్, అండ్ దట్ టు ఇన్ ద ఎర్లీ మినిస్ట్రీ. అప్పుడే స్టార్ట్ చేసిన పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతమైన విషయాలు మాట్లాడగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అదేందో మెల్లగా మనం చూద్దాం. దీనిలో ఇంకొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి బిఫోర్ వి గో ఇన్ టు దాట్. ధన్యులు అనే మాట ఉంది కదా. ఎన్నిసార్లు ఉంది ధన్యులు? ఆత్మయందు ఫస్ట్ వన్ ఏంటిది? 3వ వచనంలో ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ధన్యులు ధన్యులు మొత్తం ప్రతి వచనంలో కూడా మనకి ధన్యులు అనే మాట వస్తూనే ఉంటుంది. ధన్యులు ధన్యులు ధన్యులు. ఫ్రెండ్స్, బ్లెస్సెడ్. యేసు ప్రభు వారు శిష్యులు పిలిచి యూ విల్ బి బ్లెస్సెడ్ అని చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడు? యు ఆర్ బ్లెస్సెడ్, ఆల్రెడీ యు ఆర్ బ్లెస్సెడ్. నా శిష్యుడు అయిన కాబట్టి మీరందరూ కూడా యు ఆర్ బ్లెస్సెడ్ పీపుల్ మై ఫ్రెండ్స్. అయితే దాని ప్రకారంగా మీ విధంగా జీవించాలని యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. బ్లెస్సెడ్ అనే మాట గురించి మనం కాసేపు ఆలోచిస్తే, ఈ బ్లెస్సెడ్ అనేటువంటి మాటకి గ్రీక్లో ఒక మంచి పదం ఉంటుంది. రైట్, ఈ పదం ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే, ఆ వర్డ్ పేరు ఏంటిదంటే మకారియస్. చెప్పండి ఒకసారి. మకారియస్, MAKARIOUS, మకారియస్. మకారియస్ అంటే బ్లెస్సెడ్. వా, ఏందమ్మి బ్లెస్సెడ్, మెకారియస్ అంటే అర్థం ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెకారియస్ అంటే బ్లెస్సెడ్. ఈ లోకంలో ఒక మంచి ప్లేస్ ఉందా? మీకు ఇష్టమైన ప్లేస్ ఏం చెప్పండి చూద్దాం. అక్కడ పోతే సూపర్ ఉంటుందా? ఇక అన్నీ మర్చిపోవచ్చు, పరలోకం కాకుండా భూమి మీద ఏమైనా ప్లేస్ ఉందా మనందరికి ఇష్టమైన ప్లేస్? చెన్నైకి రండి, మస్తుగా ఉంటుంది. చెన్నై వచ్చి రండి, మొత్తం ఉడకపోతోని యూ విల్ జస్ట్ స్వెట్ అండ్ డై బికాస్ ఆఫ్ స్వెట్టింగ్. ఏం ప్లేస్ బాగుంటుంది ఇండియాలో? మంచి ప్లేస్ ఊటీ. ఊటీ బెస్ట్ ప్లేస్, వెరీ గుడ్. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అరకు. అరకు వ్యాలీకి పోతే సూపర్, మెకారియస్, రైట్. అయితే ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అదేంటిదంటే సైప్రస్. సైప్రస్ ఐలాండ్. పాల్ గారు తన ఫస్ట్ మిషనరీ జర్నీలో సైప్రస్ ఐలాండ్కి పోయాడు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ యుద్ధం మధ్యలో వాళ్ళు సైప్రస్ ల్యాండ్ మీద ఎక్కువ దాడి చేస్తున్నారు. దట్స్ అ బెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. ఒక్కసారి సైప్రస్కి పోయినారు అనుకోండి, మరి ఇండియాకి రావడానికి ఇష్టపడరు ఎవరు కూడా. ఎవరు రాలేరు. ఎందుకంటే ఆ సైప్రస్లో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్, సైప్రస్లో ఉన్నటువంటి చెట్లు కానీ, మంచి ఎయిర్ కానీ, వాటర్ కానీ, బ్యూటిఫుల్ సీన్స్ కానీ నేను ఈ ప్రపంచం నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా చేస్తాం. దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ సైప్రస్ ఐలాండ్. అందుకే సైప్రస్ని వాళ్ళు ఏమంటారు అంటే మెకారియస్ సైప్రస్, బ్లెస్సెడ్ సైప్రస్ అంటారు. బ్లెస్సెడ్ అంటే ఏం బ్లెస్సెడ్ అబ్బా అని మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో, నా జీవితం గురించి చూసాం అనుకోండి, 3 నెలలు పడి ఉన్నా బెడ్ మీద, 3 months, బట్ స్టిల్ ఐ వాజ్ మెకారియస్. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఏది కూడా నా జీవితాన్ని కదిలించలేకపోయి, అనారోగ్యం నా జీవితాన్ని కదిలించలేకపోయి, చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్ నా జీవితాన్ని మార్చలేకపోయి, నా లైఫ్ అయిపోయిందేమో అనిపించింది. కానీ ప్రభు చెప్పి డోంట్ వరీ, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ సమ్ టైమ్, యూ టేక్ రెస్ట్. సర్కమ్స్టాన్సెస్ విల్ నెవర్ చేంజ్ యువర్ లైఫ్. సర్కమ్స్టాన్సెస్ మన జీవితాన్ని మార్చలేదు. పరిస్థితులు చాలా కఠినంగా అయినప్పుడు కూడా, బికాస్ యు ఆర్ మెకారియస్, బికాస్ యు ఆర్ బ్లెస్సెడ్,
నథింగ్ కెన్ చేంజ్ యూ మై ఫ్రెండ్స్. ఏది కూడా మన జీవితాన్ని మార్చలేదు. ఇంట్లో వాళ్ళు మనల్ని భయంకరంగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినావు, నువ్వు అంగీకరించినందుకు మాకు అవమానం తీసుకొచ్చినావు అన్నా కూడా ఇన్సైడ్ యువర్ బ్యూటిఫుల్ హార్ట్ సేస్ దట్ యు ఆర్ మెకారియస్, యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. ఏది కూడా నీ జీవితాన్ని మార్చలేదు. ఫ్రెండ్స్, దేవుని ప్రేమించే విషయంలో నువ్వు స్థిరంగా ఉంటావు తప్ప పక్కకు పడిపోవడానికి అవకాశం లేదు. దాన్ని నేను ఏమంటానంటే, చేంజ్ ఆన్ ఫార్చ్యూన్, కొలాప్స్ ఆఫ్ హెల్త్, ఫెయిల్యూర్ ఆఫ్ ఎ ప్లాన్, చేంజ్ ఇన్ వెదర్ క్యాన్ టేక్ అవే ద జాయ్ ద వరల్డ్ క్యాన్ గివ్. But the joy and blessedness that Jesus gives will never changes with circumstances, but endures forever as we walk by teaching of Jesus Christ. ఏ పరిస్థితులు కూడా మన జీవితంలో పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు కూడా ప్రభు నుంచి మనం ఏది కూడా ఈ లోకంలో దూరము చేయలేదు. పాల్ గారు అంటారు, ఖడ్గమైనను మరణమైనను ఉపద్రవములైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు. బికాస్ వీఆర్ బ్లెస్డ్. ప్రభు ముందే చెప్పేసాడు, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ మెకారియస్. నేను వైజాగ్లో ఇంజనీరింగ్ చదువుకున్నాను. గీతం యూనివర్సిటీలో నా ఇంజనీరింగ్ 96లో అయిపోయింది. 96లో ఇంజనీరింగ్ అయితే మా ఊర్లో వైజాగ్ సిటీలో ఒక ఫ్యామిలీ ఉండేటోళ్ళు అన్నమాట. ఆ ఫ్యామిలీ ఇంటికి ఎప్పుడు పోయినా కూడా అక్క అన్న వాళ్ళ పిల్లల మధ్యలో ఉన్నటువంటి ఆ ఫెలోషిప్, మనం పోగానే మంచిగా తమ్ముడు అన్నం తిన్నావా అంటారు, మనం తిన్నా కూడా తినలేదు అంటాం. అంటే హాస్టల్ ఫుడ్ ఏం తింటాం ఓకే కదా, మనం అడిగిపోయినా వాళ్ళు పెట్టేటోళ్ళు, మంచి ఫుడ్ డిన్నర్ చేసేటోళ్ళం, ఇంకా స్నాక్స్ ఇచ్చేటోళ్ళు, ఫ్రూట్స్ ఇచ్చేటోళ్ళు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే అక్క అన్న మంచిగా మాట్లాడుకుంటా ఉంటారు, మనల్ని మంచిగా అడుగుతూ ఉంటారు, ఎలాగున్నావు తమ్ముడు, విశ్వాసంలో బాగున్నావా అని. అందులో వాళ్ళ పిల్లలు వస్తారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకున్న సమస్యలు చెప్తారు, మనకి ప్రార్థన చేయమంటారు, మన సమస్యలు అడుగుతారు, ప్రార్థన చేయమంటారు. వాళ్ళ ఇల్లు ఎట్లుందంటే మెకారియస్ లాగా, సైప్రస్ మెకారియస్ లాగా ఉండేది. ఇక పోదామంటే పోబుద్ది కాదు. 9:15కి లాస్ట్ బస్. వాళ్ళు ఊరికి చెప్తారు, తమ్ముడు 9 అయింది వెళ్ళాలి బస్ ఎక్కాలంటే, వెళ్తలేక అని 9, 9:05, 9:10, 9:15 బయలుదేరటం వాళ్ళ ఇంట్లో నుంచి. అప్పుడు పరిగెత్తుకొని బస్ ఎక్కేటోళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ కుటుంబం ఎలాగుండేది అంటే మెకారియస్. ఫ్రెండ్స్, అటువంటి బ్లెస్సెడ్నెస్, ఆ విధంగా మనం అందరం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల్ని ఒక డిసైపుల్ కింద మనం అంగీకరిస్తావో, యూ విల్ బి బ్లెస్డ్ అండ్ ఐ విల్ బి బ్లెస్డ్. ఫ్రెండ్స్, అటువంటి బ్లెస్సెడ్నెస్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేయాలని ప్రభు మన దగ్గర కోరుకుంటా ఉన్నాడు. దానిలో మనం చూద్దాం. నెంబర్ 1, ద ఫస్ట్ ఇంపార్టెంట్ బ్లెస్సెడ్నెస్ చూద్దాం ఒకసారి, ద బ్యూటీ ఇన్సైడ్లో. మళ్ళీ మనం చదువుదాం ఒకసారి 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, రాసుకోండి, ద బ్యూటీ ఆఫ్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అట్టి వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఎవరు అనే విషయాన్ని మనం చూడాలి. తమ్ముడు, ఆత్మ విషయమై దీనులు ఎవరై ఉండొచ్చు ఈ దీనులు అని మనం చూస్తే, కొన్ని ఎవరు కాదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఎవరు కాదు అంటే, నాట్ స్పిరిచువలీ పూర్ అంటే, అన్నా నేను క్వైట్ టైం చేసుకోలేకపోతున్నాను అన్నా, నా బిజీ అయిపోయింది నా టైము, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే టైం ఉండట్లేదన్నా, పొద్దున్న లేస్తే ఉరుక్కుంటూ పోవాల్సి వస్తుంది, రాత్రి అయిపోతుంది, అసలు ప్రార్థన 5 నిమిషాలు కూడా చేసుకోలేకపోతున్నానన్నా, ఒక బుక్స్ చదువుకుంటూ అనుకుంటున్నాను, బుక్స్ కూడా చదవలేకపోతున్నాను, బైబిల్ సరిగా చదవలేకపోతున్నాను అంటే నువ్వు ధన్యుడివా? అస్సలకే కాదు. ఇండిసిప్లైన్ పర్సన్ వీఆర్ కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బిజీగా ఉన్నా కూడా రాత్రి దాకా సేవ చేసి పొద్దున లేసి ఆయన ప్రార్థన చేసుకునేటోడు కదా. కాబట్టి నాకు టైం లేదు వాక్యం చదవగలటానికి, టైం లేదు ప్రార్థన చేయగలటానికి అంటే నువ్వు ఆత్మ విషయమే దీనుడు కానే ఆ విషయం గురించి యేసు ప్రభువారు మాట్లాడటం లేదు. పోనీ దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అన్న, మేము చాలా పూర్ పీపుల్ అన్నా, కాబట్టి మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి మేము ఆత్మ విషయమే దీనులు అంటే అది కూడా కాదు. ఆత్మ విషయమే దీనులు అంటే ఎవరు, అసలు ఎవరు వాళ్ళు, మనం ఉన్నమా దాంట్లో, అసలు ఏంటిది అనే విషయాన్ని మనం చూసుకో. అయితే ఈ ఫస్ట్ పాయింటే, ఈ 9 ధన్యతలో ఫస్ట్ వచ్చిన ధన్యత ఏంటిది? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. అంటే ఒక నిచ్చెన ఉందనుకో తమ్ముడు, ఆ నిచ్చెన పైకి ఎక్కాలంటే నిచ్చెన కింద భూమి మీద పెడతాం, ఫస్ట్ ఎక్కాలా, ఒక స్టెప్ ఎక్కాలా, డైరెక్ట్గా 3 దాని ఎవరు కాలు పెట్టాడు కదా, ఫస్ట్ దాని మీద కాలు పెడతాడు. ఆ ఫస్ట్ కాలు పెట్టేది ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అది భూమికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి నువ్వు పైకి ఎక్కాలి అంటే ఫస్ట్ కాలు పెట్టాల్సింది ఎక్కడ అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆ పాయింట్ దగ్గరనే స్టార్ట్ చేయాలి.
కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరు ఆత్మ విషయమే ధన్యులు అంటే మనం బాగా గుర్తుపెట్టుకోండి. పూర్ అనే మాటకి 2 రకాల అర్థాలు వస్తాయి. పూర్ పీపుల్, ఒకరు ఎవరు అంటే పూర్ పీపుల్ అంటే వాళ్ళు పూరే కానీ వాళ్ళు అంత పూరేం కాదు, రైట్? వాళ్ళు పూర్ పీపుల్ ఉంటారు. ఇంకొక కేటగిరీ ఆఫ్ గ్రీక్ పదం ఉపయోగించబడింది. పూర్ అంటే వాళ్ళు ఎవరు అంటే నువ్వు సహాయం చేయలేకపోతే వాడు బతకలేడు. హెల్ప్లెస్ పీపుల్, దే నీడ్ డెస్పరేట్ హెల్ప్. వాళ్ళకి సహాయం రావాల్సిందే. అండ్ వాళ్ళని మనం ఏమంటామంటే హెల్ప్లెస్ పీపుల్ హూ పుట్ దర్ హోల్ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ నాట్ ఇన్ ద మెటీరియల్ థింగ్స్. వాళ్ళకి ఇంకా ఏమి లేదన్నమాట. ప్రభు సహాయం చేయలేకపోతే మేము బతకలేం, ప్రభు సహాయం చేయలేకపోతే మేము ఆత్మీయ జీవితంలో ఎదగలేం, ప్రభు సహాయం చేయలేకపోతే మేము ప్రార్థన చేసుకోలేం, ప్రభువే మాకు సహాయం చేయాలి. వీఆర్ పూర్ ఇన్ దట్ ఏరియా అని చెప్పే వాళ్ళే ఆత్మయందు దీనులైన వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటారు. కొద్దిమంది ఏమనుకుంటారంటే మాకేముందిలే అన్న, రైట్, మేము బాగానే ఉన్నాం అట్లా అనుకుంటా ఉంటారు. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. ఏం ఎగ్జాంపుల్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన టెంపుల్లో ఒక విషయాలు చెప్పిండు. ఏం చెప్పిండు? టెంపుల్లో ప్రార్థన చేసుకోవడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి ఎవరు? పరిసయుడు. ఇంకో వ్యక్తి ఎవరు? సుంకరి. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. వాడు భయంకరమైన పాపి. ఈ పరిసయుడు పాపమే చేయడు, కైనడు, అట్లా ఆ విధంగా ఉంటాడు అన్నమాట. ఈ పరిసయుడు వచ్చి ఏమని ప్రార్థన చేస్తుండు? ప్రభువా, నేను ఇప్పుడు దాకా పాపమే చేయలే, ఈ సుంకరిలాగా నేను ఎప్పుడు కూడా లేను, వ్యభిచారిగా నేను ఎప్పుడు లేను, దొంగతనం ఎప్పుడు చేయలేదు, వీడిలాగా అసలుకే ఉండలేదు నేను సుంకరిలాగా. అయితే నా 10వ భాగాన్ని ప్రతి దాంట్లో ఇస్తున్నాను, పసుపులో ఇస్తా, ఉప్పులో ఇస్తా, అన్నింటిలో 10వ భాగం ఇస్తున్నా అని చెప్పి వాడు ప్రార్థన చేసి, ఫ్రెండ్స్, యేసు ప్రభు ముందే ఆ ప్రార్థన చేసిండు. సూపర్ ప్రార్థన. ఈ సుంకరి ఏమని ప్రార్థన చేసిండు? చేతులు పట్టుకొని రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నీ వైపు చూడలేకపోతున్నాను, పాపిని నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేసి. ఈ 2 ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించినట్టుగా ప్రభువే చెప్పాడు. సుంకరి ఎవరు అంటే పూర్ ఇన్ స్పిరిట్. పరిసైడ్ ఎవడు అంటే నాకు అవసరం లేదు, అన్నిట్లో బాగానే ఉన్నా అనుకుంటే ఫినిష్. ఫ్రెండ్స్, సుంకరి ప్రార్థన మనం నేర్చుకోవాలి. సుంకరి చేసే ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రభువా, పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది కానీ జీవించలేకపోతున్నాను, నువ్వు సహాయం చేయలేకపోతే నేను జీవించలేను ప్రభువా. ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉంది కానీ ప్రభువా చేసుకోగలటానికి కావాల్సిన మీ కృప దయచే ప్రభువా, వాక్యం అర్థం చేసుకోగలటానికి కావాల్సిన మీ కృప దయచే ప్రభువా అని వీ హ్యావ్ టు బి పూర్ ఇన్ స్పిరిట్. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి పరలోక రాజ్యము అట్టి వారిది అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, పరలోక రాజ్యానికి ఎవరు పోతారు చెప్పండి ఒకసారి? బాగా డబ్బులు పోతారా? సూది బెచ్చములోనికి ఏనుగన పోతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడని ప్రభు చెప్పాడు. అయితే మళ్ళీ ధనవంతులన్న సంగతి ఏంటి ప్రభు అని అడిగితే ప్రభు ఏమన్నాడు? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. వాళ్ళు కూడా వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? దీనులైన వారుగా ఉంటే వాళ్ళు వెళ్తారు. ఫ్రెండ్స్, పరలోక రాజ్యానికి పోయింది ఎవరు మనం చూస్తే ఎంతో మంది సుంకర్లు పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఎంతో మంది పాపములో పట్టుబడ్డవారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటే షీ వాస్ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ. ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పడేసిర్రు? టెంపుల్ బయట పడేసి పరిసయ్యులు శాస్త్రులు మళ్ళీ వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఆ అమ్మాయిని చంపాలని పట్టుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు పట్టుకొచ్చి, ప్రభు నువ్వు ఏమంటో చెప్పు యేసు ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభు రాళ్ళతో కొట్టి చంపేసేయండి అంటే, చూసావా ప్రభు మాతోనే హింస చేపిస్తున్నావు అంటారు. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని వదిలేసేయండి అంటే, చూసావా ప్రభు తప్పు చేసిన వాడు నువ్వు శిక్షించలేకపోతున్నావు అంటారు. అట్లా కాకుండా యేసు ప్రభు నాకు తెలీదు అంటే, యేసు ప్రభు నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో అంటారు. ప్రభువారు ఎస్ చెప్పిన ప్రాబ్లమే, నో చెప్పిన ప్రాబ్లమే, ఐ డోంట్ నో కూడా ప్రాబ్లమే. అండ్ గాడ్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటిది అంటే, ఆ స్త్రీకి వెళ్ళి చూశాడు, ఆమె జీవితంలో పశ్చాత్తాపడుతూ ఉన్నది, మారాలని కోరుకుంటుంది కానీ మార్పు లేని పరిస్థితిలో ఉండిపోతా ఉంది. ప్రభు చెప్పిన మాట ఏంటిది అంటే, మీలో పాపము లేని వాడు ఉంటే వాడు ఫస్ట్ రాయి నా కళ్ళ ముందే వేయండి అని ప్రభు చెప్పాడు. ఆ మాటకి పెద్దవాడి దగ్గర మొదలుకొని చిన్నవాడు వరకు ప్రతి ఒక్కరు రాయి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభు ఆమెకి వెళ్ళి చూసి, అమ్మ ఎవరు రాయేయలేదా అంటే, ఎవరు రాయేయలేదు ప్రభు అంటే, నేను కూడా రాయేయను, నీ జీవితాన్ని మార్చుకొని వెళ్ళు అని చెప్పి. అందరు వెళ్ళిపోయినప్పుడు ఈ స్త్రీ కూడా మెల్లగా వెళ్ళిపోవాల్సింది. కానీ ఆమెకు వెళ్ళాలని ఆశ లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను మారాలని కోరుకున్నా కానీ నా జీవితంలో మార్పు ఏమాత్రం కూడా రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ సీయింగ్ ఏ పర్సన్ హూ ఈస్ మోర్ దాన్ ఎ పర్సన్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ క్యాన్ చేంజ్ మై లైఫ్.
ఫ్రెండ్స్, ఆమె హృదయాన్ని దేవుడు చూసి పరలోక రాజ్యం ఇట్టివారిదే అని ఆమె జీవితాన్ని ప్రభు మార్చాడు. నేను తెలంగాణ యూనివర్సిటీలో బిఫోర్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరు హిందూస్, పక్కా తెలంగాణ వాళ్ళకి నేను ఈ స్టోరీ చెప్పి మెల్లగా యేసు ప్రభు వారు ఏం చెప్పారు, దానికి ఆన్సర్ ఏం చెప్పారు అంటే అందరు వింటా ఉన్నారు. నేను కావాలని దాన్ని కొంచెం స్లోగా చేసి వాళ్ళని ఊరించి మొత్తానికి ప్రభు చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే, మీలో పాపము లేనివాడు రాయేయండి ఫస్ట్ రాయి అని అన్నాడు ప్రభు అనేసరికి, వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ మై ఫ్రెండ్స్? తెలంగాణ యూనివర్సిటీలో 500 స్టూడెంట్స్ ఒకేసారి క్లాప్స్ కొట్టారు. దే ఆర్ క్లాపింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఎస్, దట్ ఈస్ అన్ ఆన్సర్. ఫ్రెండ్స్, మనకు అలవాటు అయిపోయింది, కానీ ఫస్ట్ టైం విన్నోడికి వా ఎంత గొప్ప దేవుడు, పరలోక రాజ్యము ఎటువంటి వారిది, పరలోక రాజ్యం ఇటువంటి వారిదే. బిల్లీ గ్రాహం గారు అయితే ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను మార్చు, నన్ను చంపు ప్రభువా, నా బలహీనతలోంచి నువ్వే నాకు మార్పు తీసుకురావాలి అని చెప్పేటాడు. వరల్డ్ క్లాస్ ఇవాంజలిస్ట్, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించింది ఒకసారి అయితే. అటువంటి గొప్ప దేవసైనుడు, దేవుని సేవకుడు, ప్రభువా నన్ను మార్చు, నన్ను చంపు ప్రభువా అని ప్రార్థన. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఫ్రెండ్స్, అటువంటి దీనత్వం మనకున్నదా? బైబిల్లో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘం పేరు ఏంటిదంటే లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘం గురించి మనకి మీరు చూడక్కర్లే, కానీ మన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం రాయబడింది అన్నమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే ఈ లవోదికీయ సంఘం వాళ్ళు ఏమనుకున్నారంటే 3 విషయాలు అనుకున్నారు. వాళ్ళు నెంబర్ 1 ఏమనుకున్నారంటే వీఆర్ రిచ్. ఫ్రెండ్స్, రిచ్ అంటే ఏంది? మేము బాగా డబ్బు ఉన్నోళ్ళం. రిచ్ అంటే నిజంగా రిచ్ పీపుల్. లవోదికీయ సిటీ ఈజ్ అ రిచ్ సిటీ. అటువంటి సిటీ వాళ్ళు వీఆర్ రిచ్ అనుకున్నారు. ఫ్రెండ్స్, చరిత్రలో మనం చదివితే ఒకసారి లవోదికీయ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో చాలా నష్టపోయింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ వాళ్ళు, రోమన్స్, మీ సిటీ మళ్ళీ కడతామంటే మీరు కట్టేది మేమే కట్టుకుంటాం, వీఆర్ రిచ్ పీపుల్ అని చెప్పి వాళ్ళ సిటీని వాళ్ళే కట్టుకుంటారు. అంత రిచ్ పీపుల్ లవోదికీయ. అక్కడ ఎస్టాబ్లిష్ అయిన సంఘస్థులు కూడా ఏమనుకుంటారు అంటే వీఆర్ రిచ్. కానీ దేవుడు మాట్లాడింది ఏంటిదంటే యు ఆర్ నాట్ రిచ్, యు ఆర్ పూర్ అని ప్రభు చెప్పారు. రెండో విషయం వాళ్ళు ఏమనుకున్నారంటే వీఆర్ వెల్ డ్రెస్డ్, మాకు మంచి బట్టలు వేసుకున్నాం. ఎందుకు అంటే లవోదికీయ సిటీ ఈజ్ నోన్ ఫర్ గార్మెంట్స్. భారతదేశంలో మంచి చీరల వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో దిస్ ఇస్ ద టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేని అంటారు? సూరత్కు పోయినామంటే ఒక 10 కిలోమీటర్ల లోపల షాప్స్ ఉంటాయి. అక్కడ ఒకసారి నేను పోయినా, ఏ షాపు పోయినా ఎన్నో చీరలు. మా భార్య ఇన్ని చీరలు పట్టుకొస్తావా అనుకోరు. ఏ చీర కొన్నా కూడా ఎంత తెలుసా? మ్యాక్సిమం 500 ఉంటుంది అంతే. అదే హైదరాబాద్లో 5,000కి అమ్ముతారు. సిఎంఆర్ షాపింగ్ మాల్లో కానీ, చెన్నై షాపింగ్ మాల్లో కానీ. అక్కడ మనం 500 అన్నాం అనుకోండి, 300 ఇవ్వండి సార్ అంటాడు. అంత పెద్ద టెక్స్టైల్ షో. లవోదికీయ ఈజ్ నోన్ ఫర్ టెక్స్టైల్స్. వీఆర్ రిచ్, వీఆర్ ఫుల్లీ కవర్డ్. అంటే ప్రభు అంటాడు కదా, యు ఆర్ నేకెడ్, ఐ కెన్ సీ యువర్ నేకెడ్నెస్. మీరు దిగంబరులుగా ఉన్న సంగతి నాకు అర్థమవుతుంది, మీకే అర్థం కావట్లేదు. లవోదికీయ సంఘంలో ఇంకో 3వ విషయం ఏంటిదంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద హెల్త్ క్యాపిటల్. కారణం ఏంటిదంటే ఐస్కి, చెవులకి మస్తు డాక్టర్స్ ఉంటారు అన్నమాట లవోదికీయ ప్లేస్లో. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం బాగా చూడగలుగుతున్నాం అంటే ప్రభు అంటాడు కదా, యు ఆర్ బ్లైండ్, మీరు చూడలేకపోతున్నారు, నా దగ్గర రండి, మీకు సలహా ఇస్తా, కళ్ళలో పెట్టుకోండి, అప్పుడు మీరు చూస్తారు అన్నాడు. 3 things they said. Number 1, we are rich. ప్రభు ఏమన్నాడు? You are poor. వాళ్ళు ఏమన్నారు? We are covered. We cover our own body. అంటే ప్రభు అంటున్నాడు you are naked. 3వ విషయం వాళ్ళు అంటున్న మాట ఏంటిదంటే we can see clearly. అంటే ప్రభు అన్నాడు you are blind. Friends, we are blind many a times. ఆత్మ విషయమై దీనులై ప్రభువా ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ఏరియా ప్రభు అని మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు మన జీవితాన్ని మార్చి దేవుడు తన యొక్క పరలోక రాజ్యము ఇలాంటి వారిది అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ జీవితం ఎప్పుడు దాకా ఉండాలి మనకి? చచ్చిపోయేదాకా. హలో, ఎప్పుడు దాకా? చచ్చిపోయేదాకా ఆత్మ విషయమే మనము దీనులుగా దీవించాలి. ప్రభు మీరు సహాయం చేయలేకపోతే నేను బ్రతకలేను ప్రభు అని. కారణం ఏంటి తెలుసు తమ్ముడు? చాలా మంది మంచి మంచి దేవుని సేవకులు పడిపోయినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో చూస్తే ఎంతో మంది దైవజనులు అమెరికాలో అయితే మస్తు మంది పడిపోయారు. తమ్ముడు, పాపంలో పడిపోయారు. హిల్ సాంగ్ అనే గొప్ప మినిస్ట్రీ ఉంటుంది. హిల్ సాంగ్ పాటలు వింటాం మనం. ఆస్ట్రేలియా స్టార్ట్ అయ్యి అమెరికాలో ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద సంఘం హిల్ సాంగ్.
సంఘం స్థాపించిన వాళ్ళు, పాస్టర్లు అందరు పడిపోయారు. పేరు చెప్పగలటానికి ఇష్టపడటం లేదు. మనం చచ్చిపోయేదాకా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, పరిశుద్ధంగా జీవించడం మా వల్ల కాదు ప్రభువా, మీరే మాకు సహాయం చేయాలి. మీరు సహాయం చేయలేకపోతే ఈ లోకంలో జీవించలేదు ప్రభు అని ప్రతిరోజు కూడా మై ఫ్రెండ్స్ ఆత్మయందు మనము దీనులమై, ఇది ప్రభు ఇచ్చేది, ప్రభు ఇది మీరు చేసే కార్యం ప్రభు మా జీవితంలో అని చెప్పి ప్రభుకి సబ్మిట్ చేసుకొని మనం జీవించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. లెట్ us not be blind. Let us not say that we are rich. Let us not say that we are covered. రైట్? దయచేసి మనం ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, రెండో విషయం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వా, సూపర్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇప్పుడు మనకు ఉండాల్సిన రెండో బ్యూటీ ఏంటిదంటే, రాసుకోండి, ద బ్యూటీ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. ద బ్యూటీ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. మన హృదయం ఏ విధంగా ఉండాలంటే పగిలిపోయిన హృదయం ఉండాలి, బ్రోకెన్ హార్ట్. ఈ బ్రోకెన్ హార్ట్ని దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు కదా, అలక్ష్యము చేయడు. నలిగిన హృదయాన్ని, విరిగిన మనసును ప్రభు ఎప్పుడు కూడా దూరపరచడు. నలిగిన హృదయంతో మనం జీవించాలి కదా. ద బ్రోకెన్ హార్ట్. దుఃఖపడు వారు ధన్యులు, వారు చెప్పండి, వారు ఓదార్చబడదరు. దుఃఖపడువారు ఏ విషయంలో దుఃఖపడాలి అంటే చాలా విషయాల్లో దుఃఖపడాలి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, సారో అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులను బట్టి మనం అందరం కూడా దుఃఖపడుతూ రావాలి. రెండోది, సారో అబౌట్ అదర్స్ నీడ్స్ అండ్ అదర్స్ సిన్స్. వేరే వాళ్ళ యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళని చూసి దుఃఖపడుతూ ప్రభు వాళ్ళకి సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మూడోది, సారో అబౌట్ అవర్ పర్సనల్ సిన్స్. వ్యక్తిగతమైనటువంటి మన యొక్క పాపముల గురించి మనం ప్రార్థన చేయాలి. తమ్ముడు, ఈ మాట చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేని గురించి మనం ప్రార్థన చేస్తామంటే దుఃఖపడుతూ ఆపర్చునిటీస్ వీ హ్యావ్ వేస్టెడ్. నా జీవితంలో అయితే చాలా అవకాశాలని పోగొట్టుకున్నా, ఉట్టిగే టైం పాస్ చేసి పోగొట్టుకున్నా. చాలామంది మన జీవితాల్లో ఉట్టిగా మన అవకాశాలను పోగొట్టుకుంటాం. గుడ్ ఆపర్చునిటీస్, వేస్టింగ్ ఆఫ్ అవర్ టైం, బ్యాడ్ హ్యాబిట్స్, అన్వాంటెడ్ రిలేషన్షిప్స్. ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, అన్వాంటెడ్ రిలేషన్షిప్స్, అవసరం లేనటువంటి సంబంధాలు ఉంటాయి కొద్దిమందికి, బ్రేక్ చేసుకోలేకపోతా ఉంటారు. టైంపాస్, సెక్సువల్ హ్యాబిట్స్, కొద్దిమందికి పోర్నోగ్రఫీ. సెల్ ఫోన్ మన జోబులోనే ఉంటుంది, ఏదైనా చూడొచ్చు మనం, అడిగేవాడు లేడు మనకి. ఇట్ విల్ వేస్ట్ యువర్ టైం, ఇట్ విల్ కిల్ యువర్ టైం. వేస్టెడ్ ఆపర్చునిటీస్. పొద్దున అన్న చెప్తుండే, రీల్స్ చూడటం, షార్ట్స్ చూడటం మానేయండి కనీసం క్యాంప్లో ఉన్నప్పుడు అంటారు. 1 hour చూస్తే ఏమొస్తుంది? వేస్ట్ ఆఫ్ టైం. యూ వేస్ట్ యువర్ టైం. ప్రార్థన చేసుకో, ప్రభు వేస్ట్ చేసే టైం, నా టైంని వేస్ట్ చేసే విషయాలు నా దగ్గర నుంచి దూరం చేయ ప్రభు అని కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. వేస్టేజ్. నా ఫోన్లో అయితే మంచిగా యూట్యూబ్ ఉండేది, అవసరం ఉన్న అవసరం లేకపోయినా చూస్తుండే, దాంతోపాటు రీల్స్ చూస్తుండే. ప్రభు చెప్పండి, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు జస్ట్ మూవ్ ఆన్. నీకు ఏది ఇంపార్టెంట్ సుధీర్? నీకు దాని మీద క్లిక్ చేసి, రెడ్ బటన్ కదా, రెడ్ బటన్ మీద గట్టిగా ఫింగర్ గట్టిగా ప్రెస్ చేసి దాన్ని గుంజి డస్ట్బిన్లో పడేయాలి. అక్కడ కాదు, ఇక్కడే ఉంటుంది కదా డస్ట్బిన్. అది పడేయాలంటే అంత ఈజీ కాదు, మళ్ళీ వస్తుంది. దాన్ని పడేసి, అది ఎట్లుంటుందంటే, కొంతమంది కాలుకి ఇన్ఫెక్షన్ వస్తే కాలు దాకా, కాలు డాక్టర్ గారు అంటారు, నువ్వు బతకాలా, నీ కాలు కావాలని అడుగుతారు. సార్ నేను బతకాలి సార్ అంటాడు. నువ్వు బతకాలంటే నీ కాలు తీసేయాలి. కాలు కూడా కావాలి సార్ అంటే నువ్వు చచ్చిపోతావు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, నీ కాలు అంతా ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది, ఇంకా పైకి పోతుంది అంటే, సార్ కాలు తీసేయండి సార్ అంటే కాలు తీసేస్తారు. కాలు తీసేసిన తర్వాత కొంచెం హీలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే చెప్తారన్నమాట పేషెంట్స్. నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే వాళ్ళు చూసుకుంటా ఉంటారు, నాకు కాలేదు, నాకు కాలేదు, కాలు లేదు. అది చాలా రోజులు వాళ్ళు ట్రామాలు ఉండిపోతారు. నా కాలు ఉండేది, 2 కాళ్ళతో ఎన్ని సంవత్సరాలు జీవించిన, ఇప్పుడు కాలు లేకపోతే అసలు చాలా కష్టం పడుతుంది. ఒక నెల పడుతుంది అంటే వాళ్ళకి నా కాలు పోయింది అని చెప్పగలుగుతా.
అట్లా యూట్యూబ్ని తీసి పడేసారు అనుకోండి, పొద్దున్న లేవగానే ఏదో మిస్ అయింది నా ఫోన్లో, రెడ్ బటన్ ఏడపోయిందని నీ మైండ్ నేను గుంజుతా ఉంటుంది అన్నమాట. మళ్ళీ తీసుకురా, మళ్ళీ యాప్స్లోకి పో, మళ్ళీ యాప్లో పోయి మళ్ళీ డౌన్లోడ్ చేయి, యూట్యూబ్ డౌన్లోడ్ చేయి, ఈసారి మంచి చూడు, క్రిస్టియన్ పాటలు విను ఏముంది అని చెప్పి మళ్ళీ నీకు చెప్తుంది అన్నమాట. క్రిస్టియన్ పాటలు వినాలి కదా అని చెప్పి మళ్ళీ టకటక తీస్తూ అయిపోయింది. 2 రోజులు వింటావు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సేమే, మళ్ళీ గంట వేస్ట్, 2 గంటలు వేస్ట్, 3 వేస్ట్, రాత్రి దాకా వేస్ట్. చాలామంది అవి చూసుకుంటే నిద్రపోతారు. ఇదివరకు ప్రార్థన చేసి నిద్రపోయేటోళ్ళు, ఇప్పుడు చూసుకుంటే నిద్రపోతారు. వన్ సింగిల్ థింగ్ మై ఫ్రెండ్స్ విల్ వేస్ట్ యువర్ టైం, థ్రో ఇట్ ఇన్ టు ది డస్ట్బిన్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సర్కమ్స్టాన్సెస్ బట్టి, పరిస్థితులు బట్టి, ఇతరుల గురించి మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలు, భార్య భర్తలు ప్రార్థన చేయాలి. ఫ్రెండ్స్, యెషయా గ్రంథంలో మనం చూస్తే గుడ్డివాడు గోడ కోసము తగులాడినట్లుగా, అంటే గుడ్డివాడు ఎట్లా పోతారు, ఇంట్లో కర్ర లేకపోతే గోడ ఎక్కడుందబ్బా అని ముట్టుకుంటా ఉంటారు. గోడ తగిలితే, గోడ ముట్టుకుంటే కొంచెం వస్తుంది కాన్ఫిడెన్స్. అట్లనే చాలా విషయాల్లో వీఆర్ బ్లైండ్ పీపుల్ మై ఫ్రెండ్స్. మనం చేసేదే కరెక్ట్ అనుకుంటే మనం చాలాసార్లు, కానీ మన గుడ్డి వాళ్ళలాగా ప్రభు మాకు అర్థం కావట్లేదు, మా ఇంట్లో మా భార్య ఇద్దరం కలిసి ఊరికి పోవాలా వద్దా అనుకుంటాం. ఆమె తర్వాత పోదామంటే ఇప్పుడు నేనే పోతా అంటాం. చివరికి ప్రార్థన చేద్దాం అంటాం. సరే ప్రార్థన నువ్వే చేయంట నా భార్య. సరే ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన చేద్దాం? ప్రభు గుడ్డి వాళ్ళం అయిపోయినాం ప్రభు, ఎప్పుడు పోవాలో మాకు అర్థం కావట్లేదు. గోడ కోసం గుడ్డివాడు తగులాడినట్టుగానే వీఆర్ ఆల్సో అనేబుల్ టు ఫైండ్ ఏ వే అవుట్. మీరు సహాయం చేయతే మాకు రాదు ప్రభు. ఫ్రెండ్స్, దానియేలు అయితే తన పాపం గురించి ప్రార్థన చేస్తాడు, తన పితరుల పాపాల గురించి ప్రార్థన చేస్తాడు. ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఆ విధంగా అద్భుతంగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో మనం చదివితే వాళ్ళ ప్రతి పార్ట్ గురించి ప్రార్థన చేశారు. ప్రభు మా ఫింగర్స్ మంచిగా లేవు, మా లిప్స్ మంచిగా లేవు, మా టంగ్ మంచిగా లేదు, సరిగా చూడలేకపోతా ఉన్నాం, మా పాపములు ఒప్పుకుంటున్నాం ప్రభు అని ప్రార్థన చేసే గొప్ప దేవజనులు మనకి యెషయా గ్రంథంలో మనకు కనపడతారు. ఫ్రెండ్స్, మన పాపముల నిమిత్తమే మనం దుఃఖపడేవారుగా ఉండాలని ప్రభు మనం కోరుకుంటాం. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు ఓదార్చబడతారు. ఫ్రెండ్స్, ప్రభు మనం ఓదార్చి ఆ దుఃఖంలోంచి మనం బయటికి తీసుకొచ్చి మన జీవితాన్ని మారుస్తాడు. ప్రభు నీకోసం జీవించాలని ఆశ ఉంది కానీ ఉండలేకపోతున్నామని ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభు ఈ బంధకాలను నేను బ్రేక్ చేయలేకపోతున్నాను. చాలా మంది వచ్చి అడుగుతారు, అన్న ఈ పోర్నోగ్రఫీ అడిక్షన్ నాకు బాగుంది, నేను బ్రేక్ చేయలేకపోతున్నాను, ఎలా బ్రేక్ చేయాలి అంటే ఉపవాసం ఉండుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోజంతా ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ప్రభు క్షమించు ప్రభు, ఓవర్కమ్ చేయగలటానికి శక్తి నీ ప్రభు అని ప్రార్థన చేయి. కన్నీళ్ళతో ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఓవర్కమ్ చేయగలటానికి, తన ఆత్మతో నింపి నిన్ను ఓవర్కమ్ చేయగలటానికి ప్రభు సహాయం చేస్తాడు. పరిస్థితులు బట్టి ఒకసారి హైదరాబాద్లో ఒక పెళ్ళికి పోయినా. ఆ పెళ్ళికి పోతే ఆ పెళ్ళిలో ఒక లేడీ వచ్చింది, ఆమె బ్యాగ్ పోగొట్టుకుంది. ఎక్కడ కూర్చొంది, ఎవరితో మాట్లాడింది, బ్యాగ్ లేసిపోయింది, ఎవరు లేపేసారు. ఇక అందరూ పెళ్లి నుంచి రిసెప్షన్కి పోయారు, పక్కనే ఉంటుంది. ఈ మొక్కతే వెతుకుతా ఉంది బ్యాగ్ కోసం. మంచి బ్యాగ్, డబ్బులు ఉన్నాయి, గోల్డ్ బ్యాంగిల్స్ పెట్టుకుంది. లేడీస్ బ్యాగ్ అంటే చాలా ఉంటుంది కదా, మన పర్సులో ఏముంటుంది పర్సులో, బ్యాగ్లో చాలా ఉంటాయి. పాపం బ్యాగ్ పోయింది. ఆమె అందరూ వెళ్ళిపోయారు, ఎవరు పడతారు పెళ్ళిళ్ళు, ఎవరు కూడా వాడితే ఉంటారు, అందరూ వెళ్ళిపోయారు. ఇక ఆ మొక్కతే వెతికి ప్రతి లైన్కి పోయి, చర్చిలో కింగ్ కోటి చర్చిలో ప్రతి బెంచ్కి పోయి చూస్తుంది, నా బ్యాగ్ ఉంది, ఎక్కడ బ్యాగ్ లేదు. ఆ బ్యాగ్ ఎవరికో దొరికింది, ఎవరిదో అనుకుని రిసెప్షన్ పట్టుకొచ్చి ఆ బ్యాగ్ నాకు ఇచ్చి బాబు ఈ బ్యాగ్ ఇచ్చే, పెళ్లి మీదే కదా, ఎవరు వస్తారంటే సరే నేను నా చేతిలో బ్యాగ్ పట్టుకున్నా. ఆమె తెలియదు నేను నా చేతిలో బ్యాగ్ ఉన్నట్టు. ఆమె చర్చి మొత్తం వెతికి చివరికి అలసిపోయింది. ఒక అర్ధగంట సేపు ఆ ప్యూన్ వచ్చేసి మేడం గారు తలపేసుకోవాలి, వెళ్ళిపోండి ఇంకా అని చెప్పాడు. ఇక ఏం చేయలేక ఆ కుర్చీలో కూర్చొని, నాకు ఇంతే కావాలి ప్రభు, నాకు ఇంతే కావాలి, ఇట్లాంటి జరగాల్సిందే నాకు. నీ వాక్యం చదవక ఎన్ని రోజులు అయిపోయింది, ప్రార్థన చేయక ఎన్ని రోజులు అయిపోయింది, చర్చికి సరిగ్గా రాక ఎన్ని రోజులు అయిపోయింది, నాకు ఇంతే కావాలి ప్రభు, నువ్వు ఇట్లా నన్ను శిక్షిస్తేనే నాకు మంచిది ప్రభు అని మొత్తానికి ప్రభు దగ్గర దుఃఖపడి ఆ దుఃఖం అంతా కూడా దేవుడు ఓదార్చి ఇప్పటి నుంచి మంచిగుంటే ప్రభు నీ దగ్గర అని చెప్పి మంచిగా ప్రభు దగ్గర బలం పొందుకుంది. బ్యాగ్ పోతే పోని దేవుడితో సంబంధం నెలకొల్పోయిందని చాలా ధైర్యంగా వచ్చింది రిసెప్షన్కి. ఆమె రాగానే అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఎవరో బ్యాగ్ పోగొట్టుకుందారు దయచేసి రండి అంటే ఇక ఆమె సంతోషానికి అద్దులు లేదు. ఇక వచ్చి సుధీర్ గారు నా బ్యాగ్ నాకు ఏంటంటే మనం ఎందుకు ఇస్తాం, ఈ బ్యాగ్లో ఏముంది, నీ బ్యాగ్ అయినా కాదా, అన్ని క్వశ్చన్లు అడిగి మొత్తానికి ఆ బ్యాగ్ ఆమెకి ఇచ్చినాం. ఆమె తీసుకొని థ్యాంక్స్ సార్, దేవుడు కావాలని మొత్తాన్ని పోగొట్టించి మళ్ళీ నన్ను దుఃఖపెట్టి నా దుఃఖాన్ని దేవుడు మళ్ళీ మార్చుకొని మళ్ళీ నన్ను తృప్తిపరిచి ఇచ్చాడు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఫ్రెండ్స్, మనం దుఃఖపడదు దేని విషయం అంటే మన పాపాల విషయం మనం దుఃఖపడాలి, మన వేస్టెడ్ టైం కోసం దుఃఖపడాలి, మన బలహీనతల కోసం దుఃఖపడాలి, ఇంకా దేశం కోసం దుఃఖపడాలి.
ఇతరుల గురించి మనం దుఃఖపడాలి, చాలా విషయాలు మనం దుఃఖపడాలి. ఈ ప్రాసెస్లో మనం క్రైస్తవులు విలాపించేవారు, ప్రభు దగ్గర విలాపించేవారు అని చెప్పి ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. సో సెకండ్ ఇంపార్టెంట్ ధన్యత ఏంటిది? ద బ్యూటీ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. ఫస్ట్ వన్ ఏంటిది? ద బ్యూటీ ఆఫ్ ద, సెకండ్ వన్ ద బ్యూటీ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. మూడో విషయం చూద్దాం. మూడో విషయం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకములను స్వతంత్రించుకొందురు. వా, దుఃఖపడు వారేమో ధన్యులు, ఓదార్చబడితే, ఆత్మయందు దీనులు అయిన వారేమో పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటే, సాత్వికులు దేన్ని సంపాదించుకుంటారంట? భూలోకాన్ని సంపాదించుకుంటారు. వా ఫ్రెండ్స్, సాత్వికులు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు సాత్వికులు అంటే ఎవరు అంటే, మన గురించి మనకి రైట్ ఎస్టిమేషన్ ఉండాలి. అసలు నేను ఎవరిని కదా, హూ ఐ యామ్, దేవుడు నన్ను క్షమించాడు, నేను దేవుని యొక్క కుమారుడని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఎస్టిమేషన్ ఆఫ్ అవర్ సెల్స్. అంత మాత్రమే కాకుండా రిజెక్షన్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆరోగెన్స్. మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వము రావద్దు. అన్నిటికంటే ఘోరమైంది ఏంటిది? ఆదామును పడేసింది ఏంటిది? సాతాను పడేసింది ఏంటిది? బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగెన్స్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్ కదా. అది లేకుండా మనం చూసుకోవాలి. రిజెక్షన్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆరోగెన్స్. చాలా మందికి చాలా విషయంలో ప్రైడ్గా ఫీల్ అవుతారు. కొద్దిమంది ఏమన్నా తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ సంగతి నీకు తెలియదు, మా నాన్న ఏమనుకుంటున్నావు, మా తాత ఏమనుకుంటున్నావు అని చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కొద్దిమంది వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి బాగా గర్వపడతా ఉంటారు. కొద్దిమంది వాళ్ళ మనీ గురించి గర్వపడతా ఉంటారు. కొద్దిమంది వాళ్ళ స్టేటస్ గురించి బాగా గర్వపడతా ఉంటారు. కొద్దిమంది వాళ్ళకున్న గిఫ్ట్స్ బట్టి గర్వపడతా ఉంటారు. కొద్దిమంది వాళ్ళు వెళ్ళే చర్చ్ గురించి బాగా గర్వపడతా ఉంటారు. ఫ్రెండ్స్, ఆ విధంగా కాకుండా మనం చేయాల్సిందల్లా ఏంటిదంటే, వీ షుడ్ బి మీక్. అంటే సాత్వికులు ధన్యులు అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటిది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడిని, కాబట్టి నా యొద్ద మీరందరూ కూడా నేర్చుకోవాలి. సాత్వికులు అంటే అర్థం ఏంటిదంటే, మనకి పవర్ ఉంటుంది కానీ ఆ పవర్ మనం యూజ్ చేసుకో. రైట్, పవర్ ఉంటుంది కానీ వీ డోంట్ యూజ్ ద పవర్. యేసుక్రీస్తు ప్రభు వారికి పవర్ ఉందా లేదా? ఆయన యూజ్ చేసుకోండి చాలా సందర్భం. దేనికి యూజ్ చేసాడు యేసుక్రీస్తు ప్రభు వారు? 5 రొట్టెలు 2 చేపలు నే ప్రభు అంటే, 5 రొట్టెలు 2 చేపలు చాలా ఎక్కువ అని చెప్పి 5,000 మందికి యేసు ప్రభు వారు పంచిపెట్టి పవర్. సార్, దయ్యంలోని యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళకొట్టి పడేసి సముద్రాన్ని దేవుడు నెమ్మలించాడు. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సైనికు ముందు నిలబడి ముఖాన ఉమ్ము పూస్తే he did not react కదా, he did not react. that is meekness. పవర్ ఉంది కానీ నా కోసం నేనేం చేయాలి, ఐ విల్ నాట్ రియాక్ట్. పిడికిలతో యేసు ప్రభు ముఖాన గుద్దిండు, he did not react. he did not react. భూలోకాన్ని యేసు ప్రభు వారు స్వతంత్రించుకున్నారు. ఆకాశ నేలకలు వేలాడాడు యేసు ప్రభు వారు. రక్షణార్థమైన మారు మనసు ప్రజలందరికీ కూడా ఇవ్వగలటానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఫ్రెండ్స్, మీక్నెస్ ఆల్వేస్ వర్క్స్. కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ నువ్వు హంబుల్గా ఉంటే యూ కెన్ విన్ పీపుల్. కొంతమందికి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. యు నో వై సీక్రెట్? దే ఆర్ వెరీ హంబుల్ పీపుల్. కొంతమందికి ఫ్రెండ్సే ఉంటారు. నాకు ఎవడు ఫ్రెండ్ లేడంటే నీకు గర్వం, నీ కళ్ళు పైన ఉంటే ఎవడు ఫ్రెండ్స్? యూ విల్ విన్ మోర్ పీపుల్ ఇఫ్ యు ఆర్ హంబుల్. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శామ్యుయల్ బ్రింగిల్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన సాల్వేషన్ ఆర్మీలో పనిచేస్తాడు. ఈయన మంచి డాక్టర్. ఒకసారి సాల్వేషన్ ఆర్మీలో పనిచేస్తున్నానికి వచ్చిండు. అప్పుడు ఆ విలియం, సాల్వేషన్ ఆర్మీ స్థాపించినటువంటి విలియం బూత్ గారు ఆయన చూసి, బాబు నువ్వు వేరే కంట్రీ నుంచి మా కంట్రీకి వచ్చినావు, ఇంగ్లాండ్కి వచ్చినావు, వచ్చి ఇక్కడ పరిచయం చేయాలని కోరుకుంటున్నావు. వెరీ గుడ్. అయితే నీకు ఏం పని ఇవ్వాలబ్బా? నీకు ఒక పని చేయి. చర్చి బయట అందరు చెప్పులు ఇప్పి వస్తారు కదా లోపలికి, మనం ఇప్పి వచ్చినాక లోపలికి, ఆ చెప్పులన్నీ మంచిగా ఆర్డర్లో పెట్టాలి. షూస్ ఆర్డర్లో పెడితే మాత్రమే కాకుండా నీకు ఒక మంచి బ్రష్, ఒక మంచి బ్లాక్ అది ఇస్తా. అందరూ షూస్ మంచిగా పాలిష్ కొట్టాలి, సూపర్గా మెరవాలి. వాడు బయటికి పోసాక ఎవరు చెప్పులు ఎవరితో అర్థం కాదు, అంత మంచిగా చేయాలి. సార్ సేవ చేయడానికి వచ్చిన, అదే సేవ చేయి మరి. ఇక ఆయన పోయి బూట్ తీసుకొని పాలిష్ కొట్టుకుంటే ఒక వారం అయిపోయింది, కష్టపడి చేసాడు. నెక్స్ట్ వారం వచ్చి, సార్ ఈ వారం ఏం పని చేయాలని? ఎన్నిసార్లు వస్తావు భయ్, నేను చెప్పేదాకా అదే పని చేయన్నాడు అంటే విలియం బూత్ గారు. ఇక శామ్యుయల్ బ్రింగిల్కి కోపం వచ్చి ఎవ్రీ వారం పాలిష్ చేసుకుంటా, ఎవడన్నా లాస్ట్ వీకే గారు నీకు పాలిష్ చేసింది, ఈ వారంలో ఇంత పాడు చేసుకున్నావేందబ్బా అని చెప్పి మళ్ళీ వాడిని తిట్టుకుంటా బూట్లు పాలిష్ చేస్తూ ఉంటే మధ్యాహ్నం పూట 1 గంటకి ఆ టైంలో అనుకుంటా ఆకాశంలో ఒక మంచి దర్శనాన్ని చూసాం.
ఆ దర్శనంలో ఆయన చూసింది ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడేంటి కూడా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ మురికి పాదాలను కడిగి టవల్తో తుడుస్తున్న దర్శనాన్ని చూసి, అది చూడగానే శామ్యూల్ బ్రింగిల్, ప్రభువా నీవే ఇంత గొప్ప కార్యం చేయగలటానికి ఈ లోకానికి వస్తే, ఆఫ్టర్ ఆల్ నేను చేయలేనా ఈ పని అని చెప్పి ఆ వారం నుంచి మంచిగా అందరూ యేసుప్రభుని గుర్తుపెట్టుకొని యేసుప్రభులాగా ఉండాలి మనమందరము, టీచింగ్స్లో మాత్రమే కాదు జీవన విధానంలో ఆ విధంగా చూడాలని చెప్పి అందరు నీట్గా పాలిష్ చేసి, ఆ శామ్యూల్ బ్రింగిల్ చేసిన పాలిష్కి షూస్ మెరిసిపోతా ఉన్నాయి. మెల్లమెల్లగా దేవుడు అతన్ని దీవించి విలియం బూత్ తర్వాత సాల్వేషన్ ఆర్మీకి ఇంటర్నేషనల్ డైరెక్టర్ని చేసి పడేసి, ఇక ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే ఏందా ఇక శామ్యూల్ బ్రింగిల్ ఎవరో చర్చిలో ప్రసంగం చేసి బయటికి పోగానే ఒక మీలాంటి యంగ్ పర్సన్ వచ్చి శామ్యూల్ అంకుల్ అని వచ్చిండంట. ఏంది బాబు అంటే, అంకుల్ మీ గురించి మా మమ్మీ చెప్పింది అన్నాడు. ఏం చెప్పింది నా గురించి మీ మమ్మీ అంటే, మీరు గ్రేట్ సార్, డాక్టర్ అయ్యండి వచ్చి షూ పాలిష్ వారం తర్వాత వారం పాలిష్ కొట్టిర్రంట కదా, మీరు నిజంగా గ్రేట్ సార్ అన్నాడంట. అనగానే మనోడు వెంటనే కాలర్ కొద్దిగా ఇట్లా అనుకోండి అంట. అర్థమైపోయింది, గర్వం ఎంటర్ అయింది నాకు. వెంటనే అదే చర్చిలోంచి పక్కకు పోయి ఆయన రూమ్ ఉంటే ఆ రూమ్లో పోయి ఒక బెంచ్ ఉంటే బెంచ్ దగ్గర మోకాళ్ళుండి కన్నీళ్ళతోనూ ప్రార్థన చేసిండంట శామ్యూల్ బ్రింగిల్. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? ది యాక్స్ కెనాట్ బోస్ట్ అబౌట్ ద ట్రీస్ ఇట్ హ్యాస్ కట్ డౌన్. అంటే యాక్స్ అంటే ఏంది? గొడ్డలి ఇన్ని చెట్లు కొట్టినా నేను అనుకుంటుంది ఎప్పుడన్నా? ఇన్ని చెట్లు కొట్టగలటానికి ఎవరు కారణం? కట్టెలు కొట్టేవాడు, వుడ్ స్మిత్. ది యాక్స్ కెనాట్ బోస్ట్ అబౌట్ ద ట్రీస్ ఇట్ హ్యాస్ కట్ డౌన్, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద వుడ్ స్మిత్. ఆయనే దాన్ని మంచి చేసి షార్పన్ చేసి దాంతోని చెట్లు కొట్టి. ఎప్పుడైతే ఈ యొక్క యాక్స్ రైట్, ఈ గొడ్డలి నేనే గొప్ప పని చేశాను అనుకుంది, ఆడైతే నువ్వు చేసినావా? ఆయన గొడ్డలు తీసి పక్కన పడేస్తాడు, ఇంకోటి తెచ్చుకుంటాడు. ఏముంది దాంట్లో గొడ్డల్ని? అప్పుడు పక్కన పడేస్తే ఏమైంది? గొడ్డలి రస్ట్ బట్టి దేనికి పనికి రాకుండా అయిపోతుంది. ఆ ప్రార్థన చేసి, ఆ ప్రార్థన యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, దాన్ని మనడు మంచిగా ప్రేయర్ కింద మార్చాడు. ఆ ప్రార్థన ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, శామ్యూల్ బ్రింగిల్ ప్రేయర్ ఆన్ మీక్నెస్ అని కొట్టండి. ఆ ప్రార్థన ఇప్పుడు దాకా మార్చినోడు లేడు. ఏంటిది ఆ ప్రార్థన? ది యాక్స్ కెనాట్ బోస్ట్ అబౌట్ ద ట్రీస్ ఇట్ హ్యాస్ కట్ డౌన్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వుడ్ స్మిత్. ఆయనే దాన్ని తయారు చేశాడు, ఆయనే దాన్ని షార్పన్ చేశాడు, ఆయనే దాన్ని వాడుకున్నాడు. ఎప్పుడైతే నేనే చేశాను అనుకుంటే దాన్ని పక్కన పడేస్తాడు. ఆ గొడ్డలు ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఫ్రెండ్స్, కన్నీళ్ళతో ప్రార్థన చేసి, ప్రభా నా హృదయంలోకి ఈ ఆశ వచ్చింది, ఆ అబ్బాయి చెప్పిండోలేమో కానీ నా హృదయంలో ఎందుకో ఎస్ నువ్వే అని వస్తుంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని కన్నీళ్ళతోనే ప్రార్థన చేసిన వ్యక్తిని మనకి కనపడతాడు. ఫ్రెండ్స్, అటువంటి జీవితం మనం జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. బ్యూటిఫుల్ రైట్. మూడో విషయం ఏంటిది మనం చూస్తాం? ద బ్యూటీ ఆఫ్ ద మీక్ హార్ట్. 4వ విషయం చూద్దాం మనం ఫాస్ట్గా. 4వ విషయం ఏం చెప్పండి? 4వ విషయం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడెదరు. అసలు ఏ స్టేట్మెంట్గా ఆ స్టేట్మెంట్ అసలు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ద బ్యూటీ ఆఫ్ ద స్టార్వింగ్ స్పిరిట్, ద బ్యూటీ ఆఫ్ ద స్టార్వింగ్ స్పిరిట్. ఆకలి దప్పులు. ఇప్పుడు అసలైన పాయింట్ వచ్చింది తమ్మి. ఆకలి దప్పుల గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా బాగా ఆకలిందా మీకు? ఎప్పుడు అన్నం తినకుండా 2 రోజులు ఉన్నారా? మీ పేరెంట్స్ బాగా డబ్బులు పంపిస్తారు అన్నమాట హాస్టల్లో మంచిగా. నేను చదువుకునేటప్పుడు మా పేరెంట్స్ అప్పుడప్పుడు పంపించేటోళ్ళు. ఒకసారి డబ్బులు ఉండే కాదు తింటానికి, ఒకసారి 2 రోజులు తినలే. ఫాస్టింగ్ కాదు, డబ్బులు లేక తినలే. మెస్సుకు పోతే వాడు బిల్లు కడితేనే తినాలనేటోడు. ఇక ఏం చేయక 2 రోజులు ఉండి మొత్తానికి 3వ రోజున మన ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రామ్ పోతే అక్కడ కేక్స్ పెట్టారు క్రిస్మస్ సీజన్లో. ఆ కేక్స్ తిన్నా. అది కూడా కేక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తినదు సీనియర్స్, మీరేం చేయాలి, మీరు స్టీవార్డ్స్ అన్న చెప్పినట్టు అందరూ డిస్ట్రిబ్యూట్ చేయండి ఫస్ట్ ఎమోషనల్, తర్వాత మిగిలితే మీరు తినండి అన్నాడు. నా 2 రోజులు అయింది అబ్బా తినక, కేక్ కనబడుతుంది నువ్వేమో స్టీవార్డ్ అంటున్నావు నన్ను అని చెప్పి మొత్తానికి అందరికి కేకులు ఇచ్చి ఇక మిగిలిపోయిన చాలా మిగిలిన అనుకోండి. అప్పుడు తిన్న 2 రోజులు. ఆకలి అంటే అప్పుడు అర్థమైంది. కనీసం దప్పికనే అర్థమైంది మనకి. ట్రైన్లో పోతుంటే బాటిల్స్ దొరకలేదు అనుకోండి, వాటర్ 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 అని అరుస్తూ ఉంటాం. ఆకలి దప్పు. ఈ ఆకలి దప్పుల గురించి మనం మాట్లాడితే ద హంగర్ ఈజ్ రియల్. ఎస్ ఆర్ నో? హంగర్ ఈజ్ రియల్. హంగర్ ఈజ్ న్యాచురల్. ఆకలి అనేది న్యాచురల్.
హంగర్ ఈజ్ ఇంటెన్స్. ఈరోజు 10 గంటలకు మీకు భోజనం పెడితే కడుపులో నుంచి పేగులు అరుస్తూ ఉంటాయి. ఇంటెన్స్. ఆకలి ఈజ్ పెయిన్ఫుల్. తినబోతే కడుపులో పెయిన్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అ డ్రైవింగ్ ఫోర్స్ కదా. మనం కష్టపడితే ఉద్యోగం డబ్బులు వస్తేనే మనం తినగలుగుతాం. డ్రైవింగ్ ఫోర్స్. ఆకలి ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ హెల్త్. ఇంకో మాట చెప్పాలంటే ఆకలి నీకు ఉన్నది అంటే యు ఆర్ లివింగ్. నువ్వు బతికేవు. చచ్చిపోయినోడికి ఏం ఆకలి ఉంటుంది తండ్రి? చచ్చిపోయినోడికి ఆకలే లేదు. నాకు వాక్యం చదవాలనిపిస్తుంది అనిపించేటది అంటే నువ్వు చచ్చినోడే. ఫ్రెండ్స్, నీతి కొరకు ఆకలి దప్పులు. అటువంటి ఆశ. దేవుని వాక్యం చదువుకోవాలి, నీతి నెరవేర్చబడాలి, నా జీవితంలో దేవుని నీతి ప్రకారంగా నేను జీవించాలని ఆశ, ఆకలి మనకు ఉండాలి. ఆకలి లేదన్నా నాకు అంటే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎ డెడ్ పర్సన్. యేసుక్రీస్తు పునః కాలంలో వాళ్ళకి ఒక్క రోజు కష్టపడితే 4 రూపాయలు వచ్చాయి. దినారే అంటే 4 రూపాయలు. ఈ 4 రూపాయలతోని సొసైటీలో చాలామంది మీట్ తినలేరు. వాళ్ళు ఎవరి ఇంటికి వస్తే వాళ్ళు పెడితే వాళ్ళు బాగా తినేటోళ్ళు. దే నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫుడ్. లాంగ్ డిస్టెన్స్ పోవాలి అంటే వాటర్ తాగాలి. బయట ఎక్కడ వాటర్ దొరకవు. ఎవరి ఇంటికి పోతే వాళ్ళే వాటర్ ఇస్తారు. ఆ వాటర్ని గడగడగడ తాగుతూనే ఉంటారు అన్నమాట. ఆకలి నోడికి తెలుసు ఆకలి యొక్క విలువ ఏంటిదో. అప్పుడప్పుడు బిచ్చకాలు వస్తారు. అమ్మ అన్నం పెట్టమ్మా, 2-3 రోజులు అయిందమ్మా తినక అంటే వాడు ఉట్టిగా అనట్లేదేమో, నిజంగా అంటుండేమో. ఒకసారి ఒకడు అట్లే వస్తే వాడికి అన్నం పెడితే, బిర్యానీ పెడితే మొత్తం ఇట్లా స్వీప్ చేసాడు. ఒక్క మెతుకు కూడా లేకుండా తిన్నాడు. ఆకలి ఉంటే అట్లా తింటాం. చాలామంది అన్న 5 minutes క్వైట్ టైం చేసుకుంటున్నా, బైబిల్ చదువుతున్నా అంటే నీకు ఆకలి లేదు తమ్మి. ఆకలి లేదంటే నువ్వు సచ్చినవాడితో సమ. నీతి కొరకు ఆకలి దప్పులు కావాలి. ప్రభు రాజ్యం నెరవేర్చబడాలి ప్రభు అని ఆకలి దప్పులు కలవాలి. భారతదేశంలో దేవుని నీతి స్థాపించబడాలి ప్రభు అని ఆకలి దప్పులు మనకు ఉండాలి. రైట్? ప్రభు ఆ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. నీట్ పేపర్ లీక్ అయిపోయింది. 20 మంది చచ్చిపోయినారు. జెన్జీ వాళ్ళకున్న ఆశ కూడా మనకు లేని పరిస్థితిలో ఉంటుంది. మా దేశంలో న్యాయం స్థాపించు ప్రభు. నీ నీతి జరగాలి. పరలోక రాజ్యంలో నీ చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో అదే రీతిలో భూలోకంలో కూడా నీ నీతి నెరవేర్చబడాలి ప్రభు. నీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభు అని కోరుకునే ఆశ మనకున్నా. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. మన మిషనరీస్ వీళ్ళందరూ ఆకలి దప్పులతోనే భారతదేశానికి వచ్చి, విలియం క్యారీ లాంటి వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని, చీకటిలో ఉన్న భారతదేశాన్ని వెలుగులోకి నడిపించారు. కారణం ఏంటిదంటే దే హ్యావ్ ద థర్స్ట్ అండ్ హంగర్ ఫర్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి భారతదేశంలో నెరవేర్చబడాలి ప్రభు అని వాళ్ళు కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి లాంగింగ్, అటువంటి మైండ్, అటువంటి హార్ట్, అటువంటి మోటివ్స్ మనకి కలగాలి, మనకి రావాలి. ఓకే, ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఫస్ట్ థింగ్ ఏంటిది? ద బ్యూటీ ఆఫ్ ద పూర్ ఇన్ స్పిరిట్. వెరీ గుడ్. సెకండ్ వన్ ఏంటిది? ద బ్యూటీ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. వెరీ గుడ్. థర్డ్ వన్ ద బ్యూటీ ఆఫ్ ద మీక్ హార్ట్. వెరీ గుడ్. ఫోర్త్ వన్ ద బ్యూటీ ఆఫ్ ద హంగ్రీ హార్ట్. వెరీ గుడ్ కదా. ఐదో వద్దాం మనం. ఐదో విషయం ఏంటిది? అది కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కనికరం చూపించేవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఇది మనం చెప్పక్కర్లే. కారణం ఏంటిదంటే క్రిస్టియన్స్ ఆర్ నోన్ ఫర్ షోయింగ్ మెర్సీ కదా. భారతదేశం అందరూ తెలుసామంట, క్రైస్తవులు క్షమించేవారు, క్రైస్తవులు కనికరము చూపించేవారు. అటువంటి కనికరాన్ని మనం చూపిస్తూ రావాలి. అటువంటి కనికరాన్ని మనం కలిగిన వారుగా జీవించాలని ప్రభు మనందరూ కూడా కోరుకుంటా ఉన్నాడు. బైబిల్లో మంచి ప్యాసేజ్ మనం చూసినాం కదా. ఏంటిది ఆ ప్యాసేజ్? మంచి సమ్మరుడి కథలో ఆయన చూపించిందల్లా ఏంటిది? కనికరాన్ని చూపించాడు. ఆయన ఎవరో తెలీదు కదా. పరిసయుడు, వీళ్ళకి పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు, కానీ మనోడు మొత్తానికి కనికరం చూపించి వాళ్ళకి చేసిన సేవ గురించి మనం చూసినప్పుడు బ్యూటీ ఆఫ్ ద మెర్సీ, కనికరం చూపించి వారికి ఏమొస్తుందంట? కనికరము రివర్స్లో మనకు వస్తుంది, చూపించబడుదురు. వెరీ గుడ్, సూపర్, రైట్. ఐదోది మనం చూద్దాం ఫాస్ట్గా, బికాస్ ఆఫ్ టైమ్ ఐఎమ్ జస్ట్ రషింగ్ అవుట్. నెక్స్ట్ వన్ మనం చూద్దాం. ఏంటిది? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో తమ్మి. నేను పరిచర్లో ఎంటర్ అయినప్పుడు నాకు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే, సుధీర్ చాలా విషయాలు పరిచర్లో ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి, కానీ వీటన్నిటి మధ్యలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అది ఏంటిదంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు. హృదయం శుద్ధంగా చూసుకో సరిపోతుంది నీకు అని చెప్పటం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
అమ్మా, హృదయ శుద్ధి కలవారంటే అర్థం ఏంటిది అంటే క్లీన్గా ఉండాలి. ఇంటర్నల్గా క్లీన్గా ఉండాలి, ఎక్స్టర్నల్గా క్లీన్గా ఉండాలి. హృదయంలో మోటివ్స్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. రైట్? మనం పరిశుద్ధంగా జీవించాలి. మన కళ్ళు క్లీన్గా ఉండాలి. రేపు మార్నింగ్ చెప్తాను నేను కళ్ళ గురించి. మన కళ్ళు క్లీన్గా ఉండాలి, మన హృదయము క్లీన్గా ఉండాలి. ఫ్రెండ్స్, పరిశుద్ధంగా జీవించగలటానికి మనం ఇష్టపడాలి. అపరిశుద్ధమైన లోకంలో మనం జీవిస్తున్నాం, కానీ పరిశుద్ధంగా జీవించగలటానికి మిల్క్ ఎంత క్లీన్గా వైట్గా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. ఏది కలపకుండా మనం జీవించాలి కదా. ఆ విధంగా మనం అందరం కూడా ప్యూర్గా మన మోటివ్స్లో, మన వర్క్ ప్లేస్లో, మన పర్సనల్ లైఫ్లో ఏది బెనిఫిట్ తీసుకోకుండా, ఏ అప్రిషియేషన్ తీసుకోకుండా పరిశుద్ధంగా మన మైండ్లో, ఎమోషన్స్లో క్లీన్గా ఉండగలటానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్? ఆ విధంగా మనం జీవించగలటానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. రైట్? హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు ప్రభుని చూచెదరు. ప్రభుని చూడటం అంటే అర్థం ఏంటిదంటే ఫిజికల్ చూడటం మాత్రమే కాదు, ఫిజికల్ చూడటం కాదు, కానీ మనం ప్రతిరోజు వి ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వి ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గ్రూప్లో ఉన్నప్పుడు వి ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనలో ఉంటాడు, మనతోనే ఉన్నట్టుగానే వి ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ ఇన్ అవర్ లైఫ్. అటువంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లోకి మనం అందరం కూడా వెళ్ళాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. మనకు కావాల్సిందల్లా ఏంటిది? ద హృదయము శుద్ధిగా ఉంచుకోవాలి. హృదయం శుద్ధిగా కావాలంటే ఏం చేయాలి? మనం సర్ఫ్ పోసుకొని అనుకోవాలా? ఏం చేయాలి? హృదయం శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? యవనస్తులు ఎక్కడ తన దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి? హృదయములో దాచిపెట్టుకోవాలి కదా. ద బెస్ట్ ప్లేస్ టు స్టోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. కాబట్టి దేవుని హృదయాన్ని మన హృదయంలో స్టోర్ చేసుకుంటే పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా ఈజీగా మనకి అయిపోతుంది. మన మనసు, హృదయము పరిశుద్ధంగా ఉండగలటానికి అవకాశం మనకు కనపడుతుంది. తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ వన్ ఏంటిది? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అగుపడుదురు. సమాధాన పరిచర్య ప్రభు మన అందరు కూడా అనిపించాడు. ద బ్యూటీ ఆఫ్ ద పీస్ లవింగ్ హార్ట్. మనం ఎప్పుడు కోరుకోవాల్సింది ఏంటిదంటే సమాధానం కోరుకోవాలి. సమాధానం ఎక్కడ కోరుకోవాలి? దేశంలో సమాధానం కోరుకోవాలి. తర్వాత కుటుంబాల్లో సమాధానం కోరుకోవాలి. భార్యాభర్తల మధ్యలో సమాధానం కోరుకోవాలి. అంత మాత్రం కాకుండా అల్టిమేట్గా మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం అందరం సమాధానం కోరుకోవాల్సింది ఎక్కడ అంటే, చెప్పండి ఎక్కడ? దేవునితోని ప్రజలందరినీ కూడా సమాధాన పరిచర్య ప్రభు మనకి అప్పచెప్పాడు. యేసు ప్రభు వారి శిష్యులుగా మనం చేయాల్సిన పని ఏంటిది అంటే, మన స్నేహితులను ప్రభుకి పరిచయం చేసి వాళ్ళిద్దరి మధ్యలో, దేవుడికి మన స్నేహితుల మధ్యలో సమాధానాన్ని నెలకొల్పాలి. ఆంద్రియా ఏం చేశాడు? తన తమ్ముడు అయినటువంటి పేతుర్ని తీసుకొచ్చి, సార్ మా తమ్ముడు సార్ అని పరిచయం చేసి మొత్తానికి హీ కేమ్ విత్ హిస్ ఫ్రెండ్, విత్ హిస్ బ్రదర్ కాల్డ్ యాజ్ పీటర్. అటువంటి సమాధానం చేసే పరిచర్య మనం అందరం కూడా చేయాలి. అల్టిమేట్గా అది దేవునితో సమాధాన పరిస్థితి ఇంకేమున్నది? సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులని అగుపడుదురు. ద బ్యూటీ ఆఫ్ ద పీస్ లవింగ్ హార్ట్. సమాధాన పరిచర్య మనం అందరం కూడా చేయాలి. చివరిగా మనం ఒకటి చూసి మనం క్లోజ్ చేద్దాం, మన టైం అయిపోతుంది. లాస్ట్ వన్ ఏంటిది? నీతి. ఏంటిది అది? నీతి నిమిత్తం మేము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఓకే, ద లాస్ట్ వన్ మనం చూస్తే సఫరింగ్. మనం ప్రభు కోసం అందరం కూడా సఫర్ కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ద బ్యూటీ ఆఫ్ ద సఫరింగ్ హార్ట్. ఫ్రెండ్స్, మార్నింగే మనం చూసాం, తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? సిలువను ఎత్తుకొని మనము ప్రభుని వెంబడించాలి. మనం ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని, అంటే మన సిలువను ఎత్తుకొని మనం వెంబడిస్తూ ఉంటే, సిలువ దేని గురించి మాట్లాడుతూ ఉంది అంటే అవమానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది, శ్రమల గురించి మాట్లాడుతూ ఉంది, హింస గురించి మాట్లాడుతూ, మనం హింసిస్తారు. అంత మాత్రం కాకుండా అల్టిమేట్గా మనం ప్రాణం పెట్టగలటానికి కూడా మనం ఇష్టపడాలి. దేవుని నామాన్ని బట్టి మనం హింసించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆఫీస్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తారు అన్నమాట, సెక్యులర్ జాబ్లో. ఈ సారు 9 గంటల కంటే 9 గంటలకు పోతాడు. ఆయన 9 గంటల కంటే ఆఫీస్ 9 అంటే 9కి పోయిందని చెప్పి, బికాస్ హీఈస్ ఎ క్రిస్టియన్, ఆయన దూషించడం స్టార్ట్ చేశారు. నేను టైం పోతే నీకేమైందిరా బాయ్? నువ్వు టైంకి వస్తే మేమందరం టైంకి రావాలి. అందుకే టైంకి వచ్చిన వాడిని దూషిస్తారు, ఒట్టిగా దూషిస్తారు అన్నమాట. క్రిస్టియన్స్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ క్రిస్టియన్ యూ బీ హేటెడ్. యేసుక్రీస్తు ప్రభువుని ఎంత భయంకరంగా హేట్ చేసిర్రో, ఆయన వెంబడించే మనలందరూ కూడా లోకము హేట్ చేస్తుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుని తెలుసుకున్నాం కాబట్టి ద వరల్డ్ విల్ బి అగెనెస్ట్ అస్. కొన్ని సందర్భాల్లో సొంత కుటుంబ సభ్యులే అగెనెస్ట్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్స్ అయినా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు వ్యతిరేకంగా ఉంటారు కొద్దిమంది. కొన్ని సందర్భాల్లో నీ ఫ్రెండ్స్ ఎగెనెస్ట్గా కనబడతారు కాలేజ్లో. కొన్ని సందర్భాల్లో చర్చ్లో కూడా నీకు ఎగెనెస్ట్గా ఉండొచ్చు. ఫ్రెండ్స్,
వి విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ ఎవ్రీ రీజన్ అండ్ ఫర్ నో రీజన్ ఆల్సో. పూర్వం ప్రవక్తల్ని ఆ విధంగానే హింసించి, యెషయా గారిని అయితే తెలుసా ఏం చేశారు? యెషయా గారిని, యెషయా ప్రవక్తను తీసుకుపోయి ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు అంతా ఎండిపోయింది చెట్టు, దానిలో పెద్ద తొర్ర ట్రంక్ ఉంటుంది కదా, పెద్ద గ్యాప్ ఉంది దాంట్లో. యెషయా గారిని దానిలో పంపించారు. దాంట్లో పండుకోబెట్టి యెషయా గారిని అటు పోలేడు ఇటు పోలేడు, చెట్టు మధ్యలో రంపం పెట్టి ఆ చెట్టుని కోసారు. దాంతోపాటు తన బాడీ కూడా కట్ అయిపోయింది. ఎవరిని? యెషయా 66 పుస్తకాలు రాశారు. పూర్వం ప్రవక్తల్ని ఆ విధంగానే వారు హింసించారు. ప్రవక్తలు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అంత భయంకరంగా హింసించి, నిందలు మోపి, ప్రభువారి మీద ఉమ్మి వేసి, పిడికులతో గుద్ది యేసు ప్రభువారిని అవమానపరిచి ఆయన్ని కదా సిలువకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభుని వెంబడించే మనం అందరం కూడా వీఆర్ ఎక్స్పెక్టెడ్ ద సేమ్ థింగ్. అప్పుడు మనం ధన్యులము అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 8 ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూసాం ఈరోజు. వాట్స్ ద ఫస్ట్ వన్? ద బ్యూటీ ఆఫ్ ద పూర్ ఇన్ స్పిరిట్, నెంబర్ 1. నెంబర్ 2, ద బ్యూటీ ఆఫ్ ద బ్రోకెన్ స్పిరిట్, బ్రోకెన్ హార్ట్. మూడోది, ద బ్యూటీ ఆఫ్ ద మీక్ హార్ట్. వెరీ గుడ్. ఫోర్త్ వన్, ద బ్యూటీ ఆఫ్ ద ఆకలి దప్పులు, ద బ్యూటీ ఆఫ్ ద హంగ్రీ హార్ట్. ఐదోది, ద బ్యూటీ ఆఫ్ ద కంపాషన్, కైండ్నెస్ కదా. ఆరోది, ద బ్యూటీ ఆఫ్ ద ప్యూర్ హార్ట్, ద బ్యూటీ ఆఫ్ ద పీస్ లవింగ్ హార్ట్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద సఫరింగ్ హార్ట్. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు యు ఆర్ బ్లెస్సెడ్ అని ప్రభు చెప్పి శిష్యులను తన యొక్క రాజ్యంకి, ఈ విధంగా నా రాజ్యం ఉంటుందని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాము. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జీవిస్తే మనం ఏమవుతాం చెప్పండి? బ్లెస్సెడ్. బ్లెస్సెడ్ పదానికి ఇంగ్లీష్లో మనం గ్రీక్ పదం ఏంటిది? మకారియస్. పరిస్థితులు మారినా, మనల్ని ఎవరైనా తిట్టినా హ్యాపీగా ప్రభు కోసం అవమానం భరించిన మనం హ్యాపీగా పోతాం. ఎక్కడ తినకకుండా కదా, అటు ఇటు పోకుండా విశ్వాస జీవితంలో సంతోషంగా ప్రభుని ఎంజాయ్ చేసుకుంటూ ఇతరులకు ప్రభుని మనం ప్రకటిస్తూ ప్రభు శిష్యులుగా ఈ లోకంలో ముందుకు వెళ్ళగలటానికి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ ఫెయిత్ అండ్ ఆల్సో ఫర్ అవర్ లైఫ్ స్టైల్. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. ఆ విధంగా మనం అందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి బ్యూటిఫుల్ హార్ట్, ద బ్యూటీ ఇన్సైడ్ ఇంపార్టెంటా, అవుట్ సైడ్ ఇంపార్టెంటా? చెప్పండి, వాట్ ఈస్ ఇంపార్టెంట్? ఇన్సైడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ కదా. దేవుని బిడ్డలు ఆ విధంగా ఉంటారని ప్రపంచం తెలుసుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. ఈరోజు మనం ప్రార్థన ఇద్దరిద్దరం చేసుకుందాం. దయచేసి మీ పక్కకు తిరిగి, మీ పక్కన ఉన్న ఫ్రెండ్తోని లెఫ్ట్ కానీ రైట్ కానీ మీ ఇష్టం తిరిగి, మీరు ఏం నేర్చుకుంటారో నాకే తెలియదు, ప్రభు మీతో ఏం మాట్లాడిండో ఆ విషయాలు గుర్తు చేసుకొని కాసేపు ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. 5 minutes టైం మీకు ఇస్తా. ప్రభుకి సబ్మిట్ చేసుకోండి. ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేస్తాడు. లెట్స్ స్టార్ట్ ప్రేయింగ్ 2 by 2. మంచి గట్టిగా మీ మనసు ఇప్పి ప్రార్థన చేయండి ప్రభుకి.